సో డేటాని ఒక స్కీమా నుంచి ఇంకో స్కీమా, అక్కడ డేటా అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పర్మిషన్స్ ఇవ్వడం. సో ఇప్పుడు నాకు చూడు ఇక్కడ, సో ఈ ఈఎంపీ B11T అన్నది ఇక్కడ లేదు. ఎగ్జిక్యూట్ చేస్తామంటే ఏమొచ్చింది, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఎలా ఎగ్జిక్యూట్ చేసినాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్టమ్ స్కీమాలో ఉన్న ఈఎంపీ B11T టేబుల్. సో ఈ టేబుల్ ఎక్కడ ఉందంటే సిస్టమ్ స్కీమాలో ఉంది. సిస్టమ్ ఇక్కడ క్రియేట్ చేసిన డేటా నార్మల్గా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసే వస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP_B11_T. ఇక్కడ డేటా ఉంది, బట్ ఈ స్కీమా సేమ్ స్కీమా అది సిస్టమ్ అనే స్కీమాలో ఇక్కడ వేరే స్కీమా ఇది. సో ఇది ఏ స్కీమా, ఇది నేమ్ ఏంటంటే అది జస్ట్ నేమ్ ఊషి. సో sys1a అంట దాని పేరు. యూజర్ నేమ్ ఏంది sys1a. యూజర్ నేమే స్కీమా నేమ్. సో కనెక్షన్ నేమ్ కాదు, కనెక్షన్ నేమ్ ఏదన్నా పెట్టుకోవచ్చు. యూజర్ నేమ్ అనేది స్కీమా నేమ్, ఓకేనా. యూజర్ నేమ్, సో ఏది యూజర్ నేమ్ sys1a. నేను కాపీ చేసుకున్నాను. sys1a కనెక్ట్ చేసి నేను ఎగ్జిక్యూట్ చేసినేమో రాలే ఈ స్కీమా ఇది. సో నేనేమి ఇవ్వాలి, ఇక్కడ సిస్టమ్ నుంచి ఈ టేబుల్కి పర్మిషన్ ఇవ్వాలి. నేను ఎగ్జిక్యూట్ అవ్వాలండి ఈ స్కీమాలో, నేను ఈ టేబుల్ యూజ్ చేయాలంటే సిస్టంలో నుంచి నేను పర్మిషన్స్ ఇవ్వాలి. అర్థమవుతుందా? సో ఎలా ఇస్తాము, ఇక్కడ గ్రాంట్ ఏం చేస్తుందంటే గివింగ్ పర్మిషన్ ఫ్రమ్ కరెంట్ స్కీమా టు అనదర్ స్కీమా. సో యూజర్ నేమ్ పాస్ చేయాలి. సో కరెంట్ స్కీమా అంటే సో ఎక్కడ నుంచి ఆ టేబుల్ ఉందో, టేబుల్ ఓనర్ ఎవరు, సిస్టమ్. టేబుల్ ఓనర్ ఎలా తెలుస్తుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్స్ కానీ ఆల్ టేబుల్స్ కాబట్టి టేబుల్స్ వెళ్ళొచ్చు, లేదంటే ఆల్ ఆబ్జెక్ట్స్ వేర్ టేబుల్ అంటే ఆబ్జెక్ట్ నేమ్. ఆబ్జెక్ట్స్ వెళ్ళాం కాబట్టి ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు డేటా ఎప్పుడు అప్పర్ కేసులో ఉంటుంది, EMP_B11_T. సో ఇది టేబుల్ నేము. దాని ఓనర్ ఎవరు, సిస్టమ్. అర్థమవుతుంది, సిస్టమ్ ఓనర్. సో సిస్టమ్ అంటే నేను ఏం చేయాలా, ఈ సిస్టమ్ EMP_B11T వేరే స్కీమాలో నేను వాడాలంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలా, సిస్టమే ఇవ్వాలా. ఓనర్ ఎవరంటే సిస్టమ్ పర్మిషన్ ఇవ్వాలా వేరే స్కీమాకి. సో ఎలా ఇవ్వాలా, బై ద గ్రాంట్ ఆల్ అంటే అన్ని పర్మిషన్స్, లేదా ఓన్లీ సెలెక్ట్ ఒకటే ఇస్తే సెలెక్ట్, లేదు ఇన్సర్ట్ ఒకటే కావాలంటే ఇన్సర్ట్, లేదంటే అప్డేట్ కావాలంటే అప్డేట్, డిలీట్ కావాలంటే డిలీట్, ఓకేనా. సో ఇక్కడ కామా ఉండాలా, గ్రాంట్ సెలెక్ట్ కామా ఇట్లా, ఓకేనా. నేను ఓన్లీ ఫస్ట్ సెలెక్ట్ ఇస్తాను ఆన్ దిస్ టేబుల్ టు విత్ స్కీమా, ఏ స్కీమా, అర్థమవుతుందా. సో గ్రాంట్ సెలెక్ట్ ఆన్ దిస్ టేబుల్ నేమ్ టు ఏ యూజర్ ఆ యూజర్కి. సో ఇక్కడ ఈ స్కీమాలో నేను ఎగ్జిక్యూట్ చేయాలి. గ్రాంట్ సెలెక్ట్ ఆన్ ఏ టేబుల్ మీద EMP_B11_T టు ఏ స్కీమా, అది ఈ స్కీమా. ఏమైంది, గ్రాంట్ సక్సీడెడ్. ఇప్పుడు వచ్చింది డేటా, ఓకేనా. ఇప్పుడు ఈ స్కీమాలో నుంచి నేను ఈ టేబుల్ యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది. ఏంది, సెలెక్ట్, నేను ఇచ్చిన పర్మిషన్ ఏంది, ఓన్లీ సెలెక్ట్. గ్రాంట్ సెలెక్ట్ ఆన్ దిస్ టేబుల్ టు దిస్ స్కీమా. సో నేను ఇన్సర్ట్ ఏదైనా ట్రై చేస్తాను, ఇన్సర్ట్ కానీ డిలీట్ కానీ, ఇన్సర్ట్ ఇంటూ system.EMP_B11_T సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అనుకున్నా. ఏమైంది, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అవ్వలే. టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకు అంటే ఇక్కడ నేను పర్మిషన్ ఇవ్వాల, ఓన్లీ సెలెక్ట్ మాత్రం ఇచ్చిన. గ్రాంట్ సెలెక్ట్ ఆన్ దిస్ టేబుల్
టు ది స్కీమా. సెలెక్ట్తో పాటు నేను ఇన్సర్ట్ కూడా ఇచ్చినాను అనుకో. సో ఇప్పుడు ట్రై చేద్దాం. ఏంటి MP_system సేమ్ టేబుల్ కదా, ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ స్టాప్. ఓకే ఈ EMP టేబుల్ లేదు, EMP టేబుల్ పర్మిషన్ లేదు. B11_T అర్థమైందా? EMPకి పర్మిషన్ లే, ఎగ్జిక్యూట్ చేసేదానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అన్నాను కదా, ఆ EMPకి కూడా పర్మిషన్ లేదు. పర్మిషన్ ఉంటే ఆ డేటా మొత్తం లోడ్ అయ్యేది. నేను ఎగ్జిక్యూట్ చేసేదానికి పర్మిషన్ లేదు. ఇప్పుడు ఇన్సర్ట్ నేను డిలీట్ చేస్తాను. డిలీట్ ఫ్రమ్ దిస్ టేబుల్, డిలీట్ ఫ్రమ్ system.emp_B11_T వేర్ DPT నెంబర్ ఈక్వల్ టు 10. సో ఆ టేబుల్లో నుంచి డేటా నేను డిలీట్ చేయాలంటే ఏమొచ్చింది? ఇన్సఫిషియంట్ ప్రివిలేజెస్. నాకు ప్రివిలేజెస్ లేదు, ఈ టేబుల్లో డిలీట్ చేయడానికి నాకు ప్రివిలేజెస్ లేదు. ప్రివిలేజ్ కావాలంటే ఎవరు ఇవ్వాలా? ఓనర్ ఇవ్వాలా. ఎవరు ఓనరు? సిస్టమ్ స్కీమాలోకి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ ఇదన్నీ తీసేసి కూడా ఆల్రెడీ గ్రాంట్ ఉంది. డిలీట్ కానీ నేను ఇక్కడ పర్మిషన్ ఇచ్చినానంటే ఇప్పుడు డిలీట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు 6 రికార్డ్స్ డిలీటెడ్. ఓకేనా? ఇలా ఒక్కొక్కటి కాకుండా, సో ఒక్కొక్కటి కావాలనుకుంటే ఇలా ఇచ్చుకోవచ్చు. లేదంటే ఆల్ అన్నాం అనుకో, అన్ని పర్మిషన్స్ ఇంకా గ్రాంట్ ఆల్, అన్నీ ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్, ఇంకేమన్నా ఉంటే ట్రంకేట్, డ్రాప్ అన్నీ అయిపోతాయి. గ్రాంట్ ఆల్ అంటే ఆల్ పర్మిషన్స్ ఆన్ దిస్ టేబుల్ టు దిస్ స్కీమా. ఓకేనా? సో ఇప్పుడు నేను డిలీట్ చేసేసినాను. సో డిలీట్ వర్క్ అవుతా ఉంది. సో నేను క్యాన్సిల్ చేసుకోవాలా, డిలీట్ చేయడానికి ఏం లేదనుకో. సో 20 డిలీట్ చేస్తా అంటే అవ్వకూడదు, నేను డిలీట్ చేయకూడదు. ఏం చేయాలా? పర్మిషన్స్ని బ్యాక్ తీసుకోవాలా. సో పర్మిషన్స్ బ్యాక్ తీసుకోవాలనుకున్నప్పుడు రివోక్ చేసుకోవాలి. పర్మిషన్స్ని రివోక్ అంటే క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిలింగ్ గివెన్ పర్మిషన్ ఫ్రమ్ ద స్కీమా. సో రివోక్ అన్ని పర్మిషన్స్ బ్యాక్ తీసుకోవాలన్నా, లేదంటే ఓన్లీ డిలీటా, సెలెక్టా, ఇన్సర్టా, సో ఇవి తీసుకోవాలన్నా. ఆన్ దిస్ టేబుల్ ఫ్రమ్, ఇంతకుముందు 2 ఇచ్చేటప్పుడు 2, ఇప్పుడు ఫ్రమ్. రివోక్ డిలీట్ ఆన్ EMP_B11_T ఫ్రమ్ SYS1A స్కీమా. ఏమైంది? రివోక్ సక్సీడెడ్. ఏం రివోక్ తీసుకున్నాం మనం? బ్యాక్ డిలీట్ చేయడానికి పర్మిషన్ క్యాన్సిల్ చేసుకునేసాం. ఇంకా అతనికి అంటే ఆ యూజర్కి డిలీట్ చేయడానికి యాక్సెస్ లేదు. ఏమైంది? ఇప్పుడు ఇన్సఫిషియంట్ ప్రివిలేజెస్. అర్థమైందా? సో గ్రాంట్ అంటే పర్మిషన్స్ ఇవ్వడానికి, రివోక్ అంటే పర్మిషన్ తీసుకోవడానికి. ఎవరి నుంచి అంటే సో ఓనర్ నుంచి వేరే స్కీమాకి. సో ఏ ఆబ్జెక్ట్కి ఓనరో ఆ స్కీమాలో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం గ్రాంట్స్, రివోక్స్. సో పర్మిషన్స్ ఇవ్వడానికి, పర్మిషన్ తీసుకోవడానికి. సో ఇవన్నీ కమాండ్స్. సో నాకు sys1A అని ఓపెన్ చేస్తుంది. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? DCL కమాండ్స్. సో ఏ ఆబ్జెక్ట్ అయినా సరే, ఇప్పుడు నేను ప్రొసీజర్ యూజ్ చేయాలా, ప్రొసీజర్ కూడా పర్మిషన్స్ ఇవ్వచ్చు. వేరే స్కీమాలో ఒక స్కీమాలో క్రియేట్ చేసుకొని వేరే స్కీమాలోకి నేను పర్మిషన్స్ ఇవ్వచ్చు. సో ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ స్కీమాలో నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ system.emp_B11T అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను కదా. సో నార్మల్గా ఏం చేస్తారంటే ఇక్కడ ఈ టేబుల్ నేమ్తో ఇంకో సినానిమ్ క్రియేట్ చేస్తారు. సో నెక్స్ట్ టాపిక్ అదే సినానిమ్ అంటే, సో గివింగ్ అనదర్ నేమ్ టు ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఎగ్జిస్టింగ్ నేమ్ ఆబ్జెక్ట్, దానికి ఇంకో నేమ్ ఇవ్వడం. డేటాబేస్ లెవెల్లో నేమ్ ఇవ్వడం. ఇంతకుముందు అలియాస్ నేమ్ చూసినాం, అది కొరీ వరకే ఉంటుంది అలియాస్ నేమ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ ఇంకో నేమ్ ఇవ్వడం. ఇంకో నేమ్ ఎందుకు ఇస్తాము అంటే నార్మల్గా సో వేరే స్కీమాలో, ఇక్కడ స్కీమాలో system.emp_B11T ఉంటుంది. సో దీనికి నేను సినాని ఒకటి క్రియేట్ చేసి పెట్టుకుంటాను ఈ స్కీమాలో. అదేమవుతుందంటే
ఒక టేబుల్ లాగా ఇప్పుడు అదే సేమ్ నేమ్తో ఉండిపోతుంది. నేను స్కీమా నేమ్తో కాల్ చేయాల్సిన పని లేదు. సో గివింగ్ అనదర్ నేమ్ టు ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. సో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, దానికి ఇంకో నేమ్ ఇవ్వడం పాసిబిలిటీ. నార్మలీ వీ యూస్ టు క్రియేట్ సినానిమ్ ఇన్ అనదర్ స్కీమా విత్ ద సేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఇన్ కరెంట్ స్కీమా. ఓకే, సో దాని సింటాక్స్ క్రియేట్ ఆర్ రీప్లేస్ సినానిమ్ నేమ్ ఫర్ ఆబ్జెక్ట్ నేమ్. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ సినానిమ్, ఇది సినానిమ్ నేమ్, ఇది ఫర్ డూప్లికేట్ ఇది. సో ఇక్కడ చూడు, సో ఇది ఉంది EMP B11T. సో దానికి ఇంకో నేమ్ ఇవ్వాలనుకున్నాను. సరే ఏం చేయాలి, క్రియేట్ ఆర్ రీప్లేస్ సినానిమ్ ఏంది EMP B11SYN సినానిమ్ ఫర్ EMP _ B11 T. ఏమైంది, సినానిమ్ క్రియేట్ అయింది. ఈ సినానిమ్ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఈ టేబుల్ అన్నా ఒకటే, ఇప్పుడు ఇదన్నా ఒకటే, రెండు ఒకటే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్, అదే ఓకేనా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ సినానిమ్ అన్నా కూడా ఒకటే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్, రెండు ఒకటే. సో దీనికి మనం ఇంకో నేమ్ ఇచ్చినాం, ఓకేనా, దీనికి ఇంకో నేమ్ ఇప్పుడు ఇచ్చినాం. ఓకే, సో దీనివల్ల యూజ్ ఏముంది, సో ఇప్పుడు యూజ్ ఇక్కడ పెద్దగా కనపడదు. సో ఇక్కడ నేను ఏం చేసినాను, గ్రాంట్స్ ఇచ్చిన, దీనికి EMP B11Tకి వేరే స్కీమాలో నేను గ్రాంట్స్ ఇచ్చినాను. సో వేరే స్కీమాలో నేను ఏం చేస్తామంటే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్టమ్ డాట్ ఇలా ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇలా కాకుండా నేను ఏం చేయొచ్చు అంటే క్రియేట్ ఒక సినానిమ్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ ఆర్ రీప్లేస్ అనేది ఆప్షనల్లో సినానిమ్ ఏం సినానిమ్, సేమ్ నేమ్తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. సినానిమ్ సేమ్ నేమ్ ఫర్ దేనికోసం, ఇది సిస్టమ్ స్కీమాలో ఉన్న ఈ టేబుల్ కోసం ఈ స్కీమాలో నేను ఒక సినానిమ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, క్రియేట్ ఆర్ రీప్లేస్ సినానిమ్ నేమ్ ఇది ఫర్ సిస్టమ్ స్కీమాలో ఈ టేబుల్ సేమ్ నేమ్తో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒకే ఆబ్జెక్ట్ ఒకే స్కీమాలో మనం సేమ్. సో ఇప్పుడు ప్రివిలేజెస్ లేదు, సబ్స్టిట్యూట్ ప్రివిలేజెస్ ఎందుకు లేదంటే నేను రోల్ బ్యాక్ చేసుకున్నాను ఇంతకుముందు, అంటే రివోక్ చేసుకున్నాను. సో ఇప్పుడు చేస్తున్నాను అలా గ్రాంట్ ఆల్ అన్న దిస్ గ్రాంట్ ఇచ్చేసినాను. సో ఇప్పుడు ఏం చేస్తా, క్రియేట్ చేస్తాను. An attempt was made, database administrator. Create or replace. ఓకే. ఇక్కడ క్రియేట్ చేయడానికి నాకు యాక్సెస్ లేదు. ఓకే, క్రియేట్ చేయడానికి యాక్సెస్ లేదు. నేను ఈ స్కీమాని క్రియేట్ చేసేటప్పుడు ప్రాబ్లం వచ్చింది. నేను వేరే దాన్ని క్రియేట్ చేస్తాను. ఓకే, నా క్రియేట్ సినానిమ్ ఫర్ సిస్టమ్ డాట్ దిస్ టేబుల్ క్రియేట్ చేసినాను. ఓకే, నా ఇప్పుడు చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డైరెక్ట్గా ఈ టేబుల్ కొడితే సరిపోతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్ డైరెక్ట్, ఇంకా స్కీమా నేమ్తో పనిలేదు నాకు. ఆ స్కీమా నేమ్తో పాటు నేను సినానిమ్ క్రియేట్ చేసేసిన. క్రియేట్ సినానిమ్ నేమ్ ఫర్ వేరే స్కీమాలో ఉన్న టేబుల్ నేమ్. సో ఒక టేబుల్ నేమే కాదు, మనం ఏదన్నా సరే క్రియేట్ చేసుకోవచ్చు. వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రొసీజర్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు, దేనికైనా సరే సినానిమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏమవుతుంది, ఆ నేమ్ బదులు ఈ నేమ్ వస్తుంది. ఓకేనా, సో వేరే స్కీమాలో ఇలా క్రియేట్ చేసుకుంటాం. సో ఎలా చెక్ చేయొచ్చు, మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ సినానిమ్స్ టేబుల్ ఉంటుంది. ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ all underscore synonyms, where synonym underscore name equal to in the name of EMP underscore B11 underscore T. ఓనర్ ఎవరు, సినానిమ్ ఓనరు. నేను ఎగ్జిక్యూట్ చేసిన టేబుల్ ఏది, ఆల్ సినానిమ్స్ కాబట్టి సినానిమ్ ఓనరు, ఏ సినానిమ్ నేమ్ EMP B11T, ఆ సినానిమ్ ఓనర్ ఎవరంటే ఉమర్. ఓకేనా, UMAR.
సో అది దేని మీద క్రియేట్ చేసినామంటే టేబుల్ ఓనర్ సిస్టంలో ఉంది, టేబుల్ నేమ్ ఇది EMP B11T. ఓకేనా. డీబీ లింక్స్ అనేసి ఉంటాయి. సో వేరే డేటాబేస్ నుంచి కూడా లింక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ విధంగా గ్రాంట్స్ ఇచ్చుకున్నామో, ఒక స్కీమా నుంచి డేటా ఇంకో స్కీమాలో చూసుకున్నామో, ఆ విధంగా మనం డేటాబేస్ టు డేటాబేస్ కూడా లింక్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. డీబీ లింక్ అంటారు. సో ఆ డీబీ లింక్ ఏమైనా ఉంటే డీబీ లింక్ వస్తుంది. డేటాబేసే లింక్. ఈసారి ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏం చేసినాం, system.emp B11T అన్నాం కదా, ఆ విధంగా డేటాబేస్ నుంచి డేటా తీసుకోవచ్చు, వేరే డేటాబేస్ నుంచి ఇక్కడికి. సో ఆ లింక్స్ అంటే ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడంతా రాస్తున్నాను. ఓకేనా. క్రియేట్ సినానిమ్ డూప్లికేట్. సో ఇన్సర్ట్ ఇంటూ. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంది ఇక్కడ. డిఫరెన్స్ బిట్వీన్ వ్యూ అండ్ సినానిమ్. వ్యూ ఏం చేసినాం మనం, సెలెక్ట్ స్టేట్మెంట్ స్టోర్ చేసినాం. సెలెక్ట్ స్టేట్మెంట్లో అంటే ఏంది, మనకు కావాల్సిన కాలం ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలా, మల్టిపుల్ టేబుల్స్ నుంచి మనం జాయిన్ చేసినాము. సో అది సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే స్టోర్ చేసినాం. సినానిమ్ అంటే ఏంది, వేరే నేమ్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. దీనిలో కాలం నేమ్స్ సపరేట్ ఏముండదు. సినానిమ్ అన్నది మనం ఏ ఆబ్జెక్ట్ అయినా క్రియేట్ చేయొచ్చు, బట్ వ్యూ కుదరదు. వ్యూ విల్ బి క్రియేటెడ్ ఆన్ టేబుల్స్ ఆర్ వ్యూ మీదనే వ్యూ క్రియేట్ చేయొచ్చు, లేదంటే టేబుల్ మీద వ్యూ క్రియేట్ చేయొచ్చు, అంతే. సినానిమ్ దేని మీదైనా సరే సినానిమ్ క్రియేట్ చేయొచ్చు. వ్యూ క్రియేట్ చేసేటప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ మెయిన్, ఎన్ని కాలమ్స్ ఉంటాయో దాని బేస్ మీద మనం వ్యూ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, అర్థమైందా? ఇది గౌతము నాగా అర్థమైందన్న. ఓకే. సో ఇది మల్టిపుల్ స్కీమాస్ ఉంటాయి మనకు ఆఫీస్లో, చాలా ఉంటాయి స్కీమాస్. సో డేటా ఎలా ఫిట్ చేసుకోవాలా, ఓకేనా, సినానిమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది ఇది మెయిన్ టాపిక్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది SQL లోడర్. లోడ్, డేటాని లోడ్ చేయడం. సో ఎక్కడి నుంచి లోడ్ చేస్తామంటే ఫ్లాట్ ఫైల్ నుంచి డేటా లోడ్ చేస్తాం. ఫ్లాట్ ఫైల్ అంటే సో రెగ్యులర్గా మనకు డేటా ఫైల్స్లో వస్తుంది. సో ఈరోజు జరిగిన బిజినెస్ డేటా ఫైల్స్లో వస్తుంది, ఫ్లాట్ ఫైల్స్లో వస్తుంది అనుకున్నాం. సో ఆ ఫ్లాట్ ఫైల్లో డేటాని మనం డేటాబేస్ టేబుల్లోకి మూవ్ చేయాలి, లోడ్ చేయాలి. ఓకేనా. రా డేటా వస్తుంది. ఫ్లాట్ ఫైల్లో డేటా అంటే ఇలా ఉంటాయి. నేను కాపీ చేసుకుంటాను. సో ఇలా ఉంటుంది. ఓకేనా. ఫ్లాట్ ఫైల్ డేటా ఇలా ఉంటుంది అనుకున్నా. ఈ డేటాని నేను టేబుల్లోకి మూవ్ చేయాలి. సో ఇలానే కాదు, CSV ఫైల్స్ ఉంటాయి. CSV ఫైల్ అంటే ఏంది, ఒక ఎక్సెల్ షీట్ లాగా ఉంటుంది, ఒక్కొక్క ట్యాబ్లో ఉండేది, ఒక్కొక్కటి కాలంలోకి వెళ్ళిపోవాలి. ఓకేనా. సో ఇది డేటా అనుకున్నాం. సో దీని మీనింగ్ ఏంది, సో ఇది ఏమో ఒక కాలంలోకి వెళ్ళాలి. ఇది డీలిమిటర్ కామా ఉంది మనకి ఇక్కడ. సో డీలిమిటర్ అంటే ఏంది, సపరేట్ చేసేది. సో 1, UMAR, 5000 వేసింది. సో ఇది ఫస్ట్ కాలంలోకి వెళ్ళాలా, ఇది సెకండ్ కాలంలోకి వెళ్ళాలా, ఇది థర్డ్ కాలంలోకి వెళ్ళాలా. రెగ్యులర్గా ఫైల్స్ వస్తూ ఉంటాయి మనకు. సో ఓకేనా, ఆ ఫైల్స్ మనం లోడ్ చేయాలి. దాంతో 6000. సో ఈ విధంగా దీన్ని ఫ్లాట్ ఫైల్స్ అంటారు. ఓకేనా. డేటా ఫైల్స్ని ఫ్లాట్ ఫైల్స్ అని కూడా అంటారు. సో బై యూజింగ్ SQL లోడర్ మనం టూ వేస్లో లోడ్ చేయొచ్చు డేటాని. ఓకేనా. ఒకటి SQL లోడర్ యూజ్ చేసి లోడ్ చేయొచ్చు ఫ్లాట్ ఫైల్లో ఉన్న డేటాని టేబుల్లోకి. 2 ways. ఒకటేమో SQL లోడర్ ఏం చేయాలి, ఫస్ట్ టు లోడ్ డేటా ఫ్రమ్ ఫ్లాట్ ఫైల్ టు డేటాబేస్ టేబుల్. SQL లోడర్ ఇది హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, అనలైజ్ ద డేటా ఫైల్. డేటా ఫైల్ని అనలైజ్ చేయాలి. ఏ విధంగా అనలైజ్ చేయాలా, చెక్ హౌ మెనీ కాలమ్స్ అండ్ డేటా టైప్స్. సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, దాని డేటా టైప్స్ ఏంటి అని చెక్ చేయాలి, వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇందులో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఈ హెడర్తో మనకు పనులు ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. 3 కాలమ్స్ ఉన్నాయి. కొన్ని ఫైల్స్లో హెడర్స్ ఉండకపోయినా సరే మనం రీడ్ చేసుకోవచ్చు. సో 1, 2, 3. ఫస్ట్ది ఏం డేటా టైపు, నంబర్ డేటా టైపు. సో సెకండ్ది క్యారెక్టర్ డేటా టైప్. థర్డ్
నంబర్ డేటా టైప్. సో ఈ విధంగా ఫస్ట్ డిజైన్ చేసేదానికి వచ్చినప్పుడు ఇనిషియల్గా నువ్వు SQL లోడర్ స్క్రిప్ట్ రాయాలన్నప్పుడు ఫంక్షనల్ డాక్యుమెంట్ వాళ్ళే ఇస్తారు. ఓకేనా, టెంప్లెట్ ఇలా ఉంటుంది, డేటా ఫైల్ టెంప్లెట్ ఇలానే ఉంటుంది, ఇదే విధంగా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ది ఇక్కడ డేటా ఫైల్లో కాలం లేకపోయినా సరే ఫంక్షనల్ డాక్యుమెంట్లో ఉంటుంది. ఫస్ట్ కాలం ఇది, సెకండ్ కాలం ఇది, థర్డ్ కాలం ఇది అని వాళ్ళే మెన్షన్ చేస్తారు. ఓకేనా, దాన్ని బట్టి మనం స్క్రిప్ట్ రాసుకోవాలి. చిన్న స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, అది రాసుకోవాలి. సో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్. ఫస్ట్దేమో నంబర్, సెకండ్ ఏమో క్యారెక్టర్, థర్డ్ ఏమో నంబర్. ఓకేనా, ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ మా నార్మల్గా 3-4 కాలమ్స్ కాదు, ఎక్కువ ఉండొచ్చు, ఒక 10-15 అలా కాలమ్స్ ఉంటాయి. ఏం చేయాలి? క్రియేటెడ్ టేబుల్ బేస్డ్ ఆన్ డేటా ఫైల్ ఫార్మాట్. సో ఏ విధంగా మనకి డేటా ఫైల్ ఉందో ఆ ఫార్మాట్లో మనం ఒక టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలా. నార్మల్ టేబులే, ఆ టేబుల్లో మనం లోడ్ చేయాలి కాబట్టి టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ టేబుల్ ఏమైంది? సో EMP అనుకున్నాం, EMP B11 STG స్టేజింగ్ టేబుల్ అంటారు దీన్ని. సో నార్మల్గా నేము అంతే, అదేమన్నా దాని ఏం సింటాక్స్ ఏం డిఫరెంట్, నార్మల్ టేబులే. సో దాని పనిచేసేది ఏమంటే డేటా ఫైల్ నుంచి డేటాబేస్కి వెళ్తుంది కాబట్టి స్టేజింగ్ అంటారు దాన్ని, ఆ పదం అంతే, నార్మల్ టేబులే. సో పలికేది మనం స్టేజింగ్ టేబుల్ అంటాం. ఎన్ని కాలమ్స్? 3 కాలమ్స్. ఫస్ట్దేమి ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ. EMP నంబర్, ఎంప్లాయీ నేమ్, ర్యాక్2 ఒక 10, శాలరీ నంబర్. అంటే నా ఎయిమ్ ఏంటంటే నేను ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ డేటా మొత్తం ఈ టేబుల్లోకి వచ్చేసేయాలి. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ టేబుల్, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ టేబుల్. 3 కాలమ్స్ ఉన్నాయి, EMP నంబర్, ఈ నేమ్, శాలరీ. సో నేమ్స్ ఓకే ఎట్లా ఉన్నాయి, నో ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ స్టెప్ అనలైజ్ చేసినాం. సెకండ్ స్టెప్ ఏం చేసినాం? టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. థర్డ్ స్టెప్ వీ హ్యావ్ టు క్రియేట్ కంట్రోల్ ఫైల్ క్రియేట్ చేయాలా. కంట్రోల్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలా. సేవ్ విత్ ఎక్స్టెన్షన్ .ctl. సో కంట్రోల్ ఫైల్ బిలో ఇక్కడ నుంచి ఇది స్క్రిప్ట్, కంట్రోల్ ఫైల్ స్క్రిప్ట్ టు రైట్ కంట్రోల్ ఫైల్. ఓకేనా, సో ఈ స్క్రిప్ట్ రాసుకోవాలి. ఎలాగ రాయాలా? ఈ విధంగా ఆప్షన్స్, కంట్రోల్ ఫైల్ అంటే ఒక ఫైల్ తీసుకోవాలా, ఎక్సెల్ ఫైల్. సో మనం ఏమనుకుంటాం, ఇది ఏది లోడ్ చేస్తుంది మనం? BAT 10 అనేసి ఉంది కదా, BAT 10 _ కంట్రోల్ ఫైల్ నేమ్ ఏదైనా పెట్టుకో, కంట్రోల్ ఫైల్. సో ఇలా సేవ్ చేస్తే నార్మల్ టెక్స్ట్ ఫైల్ సేవ్ అవుతుంది. సో దీని ఏం చేయాలంటే ఇదే కదా, సో ఇందులో ఏం లేదు, సేవ్ యాస్ కొట్టి ఆల్ ఫైల్స్ .ctl. మనం ఈ విధంగానే కంట్రోల్ ఫైల్ క్రియేట్ చేసుకుంటాం. CTL మనం ఏం చెప్పినా కూడా విత్ ఎక్స్టెన్షన్ CTL, సేవ్ విత్ ఎక్సెప్షన్ CTL. సో ఎలా సేవ్ చేస్తామంటే ఒక నార్మల్ టెక్స్ట్ తీసుకొని, సో సేవ్ చేసేటప్పుడు ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డబుల్ కోట్స్లో .ctl అని పెట్టినాం, సేవ్. చూద్దాం ఇక్కడ, సో ఇది కంట్రోల్ ఫైల్, సో CTL ఫైల్. సో మనకి దీంతో పని లేదు, ఇప్పుడు దీంతో ఈ టెక్స్ట్ ఫైల్తో మనకు పని లేదు. సో ఇది CTL ఫైల్ కనబడుతుంది కదా, CTL. సో దీని లోపల నేను స్క్రిప్ట్ రాయాలా. ఏం స్క్రిప్ట్ రాయాలా? ఇక్కడ ఏదైతే ఉందో అది ఆప్షన్స్. సో ఆప్షన్స్ skip = 1. skip = 1 అంటే ఏమంటే డేటా ఫైల్ ఎక్కడ ఉంది? డేటా ఫైల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ స్కిప్ చేయాలా, ఎందుకు స్కిప్ చేయాలా? సో ఇది హెడ్డింగ్ మాత్రమే, దీన్ని టేబుల్లోకి లోడ్ చేయాల్సిన పని లేదు. ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ అనేది నేను టేబుల్లోకి లోడ్ చేయాల్సిన పని లేదు కాబట్టి 1 రో స్కిప్ చేయాలి.
ఒకవేళ ఇంకో లైన్ కూడా ఉంది అనుకో, ఏదో సంథింగ్ XYZ ఏదో సంథింగ్ ABCD, అప్పుడు నేను 2 rows స్కిప్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలా, కంట్రోల్ ఫైల్ తీసుకుందాం ఫస్ట్. ఇక్కడ ఆప్షన్స్ ఈక్వల్ టు 1 అన్నాం కదా, ఆప్షన్స్ ఈక్వల్ టు 2 అని పెట్టాలి. ఆప్షన్స్ ఈక్వల్ టు 2. ఎందుకు 2 నెంబర్ ఆఫ్ రోస్ నేను స్కిప్ చేయాలి డేటా ఫైల్ నుంచి. ఈ 2 rows నేను స్కిప్ చేయాలన్నప్పుడు ఆప్షన్స్లో స్కిప్ ఈక్వల్ టు 2. 2 అంటే ఏంటంటే ఫస్ట్ 2 రికార్డ్స్ స్కిప్ చేసేయని, అర్థమవుతుందా? సో ఒక శాంపుల్ దానికి సంబంధించి కంట్రోల్ ఫైల్ తీసేసుకుంటాను నేను. ఏది డేటా ఫైల్ ఏదో దాంట్లో ఏంటంటే స్కిప్ ఈక్వల్ టు 1 అంటే 1 row స్కిప్ చేసేవాడి. ఇది స్క్రిప్ట్ రాయాలా. సో నెక్స్ట్ లోడ్ డేటాని లోడ్ చేయమనేసి. సో నెక్స్ట్ స్టెప్ లోడ్ డేటా, ఓకేనా, డేటాని లోడ్ చేయమని. సో నెక్స్ట్ లైన్లో ఇన్ ఫైల్ అంటే ఏమంటే ఏ ఫైల్ ఎక్కడుంది, నీ ఫైల్ డేటా ఫైల్ ఎక్కడుంది ఆ లొకేషన్. సో ఆ పాత్తో పాటు ఫైల్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్. నా ఫ్లాట్ ఫైల్ ఎక్కడుంది, నా ఫ్లాట్ ఫైల్ ఇది, ఓకేనా, BAT10_ డేటా ఫైల్. సో నా పాత్ ఇది. ఇన్ ఫైల్ అంటే ఏమంటే డేటా ఫైల్ పాత్ అని, డేటా ఫైల్ పాత్ ఇది. ఫైల్ నేమ్ ఏది, BAT10 డేటా. సో BAT ఫైల్ డాట్, ఓకేనా, డేటా. అర్థమవుతుందా? BAT10_ డేటా డాట్ TXT. నాకు టెక్స్ట్ ఫైల్ కాబట్టి TXT, అది CSV అయితే CSV, ఇంకోటి అయితే ఇంకొకటి XYZ అంటే XYZ. ఇన్ ఫైల్ అంటే డేటా ఫైల్, ఏ ఫైల్లో ఉన్న డేటా మనం టేబుల్లో లోడ్ చేయాలన్నది ఇన్ ఫైల్. పాత్ అలాంగ్ విత్ ఫైల్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్. సో ఇది C:" ఉంది కదా, ఇది మనం ప్రాక్టీస్ కోసం మనం C డ్రైవ్లో ఉంది కాబట్టి C డ్రైవ్. ఆఫీస్లో డేటా ఫైల్ ఎక్కడ ఉంటుందంటే సర్వర్లో ఉంటుంది, ఓకేనా. సర్వర్ లొకేషన్ ఇవ్వాలి. సర్వర్ లొకేషన్స్ అంటే పుట్టి ఇవన్నీ ఉంటాయి, పుట్టిలో లాగిన్ అయ్యి సో ఆ లొకేషన్ వస్తుంది. సో ఒక్కరోజు నువ్వు కంట్రోల్ ఫైల్ క్రియేట్ చేసినావంటే డైలీ లొకేషన్ ఆ లొకేషన్కే వస్తూ ఉంటుంది ఫైల్. సో ఆ లొకేషన్ కూడా నువ్వు తెలుసుకోవాలి వాళ్ళని అడిగి. సో ఇన్ ఫైల్ డైరెక్టరీ ఎక్కడుంది, ఓకేనా, ఇన్ ఫైల్ డైరెక్టరీ ఎక్కడుంది, ఇన్ ఫైల్. సో ఇన్ ఫైల్ అర్థనా. సో ఇది C డ్రైవ్ అంటే మనకు లోకల్ కాబట్టి, ప్రాక్టీస్ సర్వర్ లేదు నాకు ఈ ల్యాప్టాప్లో కాబట్టి ఈ పాత్ ఇచ్చిన. ఆఫీస్లో ఏం చేయాలి, ఇక్కడ పుట్టి యూనిక్స్ బాక్స్లో ఫైల్ వస్తూ ఉంటుంది, పుట్టిలో ఆ లొకేషన్ ఇవ్వాలి ఇక్కడ. సో డైలీ ఇప్పుడు మనం లోకల్లో కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేయం డైలీ, అక్కడ నుంచి డైరెక్ట్గా సర్వర్ కనెక్ట్ అయిపోయేసి అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఇన్ ఫైల్ అంటే డేటా ఫైల్. సో బ్యాడ్ ఫైల్ అంటే ఏంది, బ్యాడ్ ఫైల్ అంటే ఏంటంటే లోడ్ చేసేటప్పుడు డేటా ఏదైనా ఎర్రర్ ఉంది, డేటా ఫైల్ ఎక్కడ ఉంది. సో ఇందులో నేను ఇక్కడ ABC, 5000 అన్న. సో ఈ రికార్డ్ లోడ్ చేసేటప్పుడు ఇదేమో ఈజీగా లోడ్ అయిపోతుంది. ఎందుకు, టేబుల్లో ఫస్ట్ కాలం ఏమో నంబరు, సెకండ్ ఏమో వ్యార్క్యాట్, థర్డ్ ఏమో నంబర్ ఉంది. ఇది లోడ్ అయిపోతుంది, ఇది కూడా లోడ్ అయిపోతుంది, ఇది లోడ్ అయిపోతుంది. అప్ టు ఇది 5 రికార్డ్స్ లోడ్ అయిపోతుంది. 6th రికార్డు ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది, సో ఈ X అనేది టేబుల్లోకి ఇన్సర్ట్ చేసి ట్రై చేస్తూ ఉంది, ఎర్రర్ వచ్చింది, ఓకేనా. X అనేది క్యారెక్టర్, టేబుల్లో నంబర్ ఉంది, ఇది ఇన్వాలిడ్ నంబర్ కాబట్టి ఫెయిల్ అయిపోయింది. సో ఏదన్నా సరే లోడ్ అయ్యేటప్పుడు ఫెయిల్ అయిన రికార్డ్స్ అన్నీ బ్యాడ్ ఫైల్లోకి వెళ్ళిపోతాయి, ఓకేనా. ఒక 100 రికార్డ్స్ ఉన్నాయి, ఒక 20 రికార్డ్స్ ఫెయిల్ అయినాయి, ఆ 20 రికార్డ్స్ బ్యాడ్ ఫైల్లోకి వెళ్తాయి, రిమైనింగ్ 80 రికార్డ్స్ టేబుల్లో ఉంటాయి. ఎర్రర్ వచ్చిన రికార్డ్స్ అన్నీ బ్యాడ్ ఫైల్లోకి వెళ్తాయి. ఎనీ స్టాండర్డ్ ఎర్రర్, ఓకేనా, స్టాండర్డ్ ఎర్రర్ ఏ ఎర్రర్ వచ్చినా సరే ఆ రికార్డు బ్యాడ్ ఫైల్లోకి వెళ్తుంది. ఇఫ్ యూ గాట్ ఎనీ స్టాండర్డ్ ఎర్రర్, Oracle ఎర్రర్,
వైల్ లోడింగ్ డేటా మిస్ మ్యాచ్ కానీ, అంటే డేటా టైప్ మిస్ మ్యాచ్ అంటే నంబరు డేటా టైప్ ఉంది, లేదు డేట్ డేటా టైప్ ఉంది, ఫార్మాట్ ప్రాపర్గా రాలేదు. సో ఆ రికార్డ్ ఏమవుతుంది, బ్యాడ్ ఫైల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇఫ్ యూ వోంట్ గివ్ బ్యాడ్ ఫైల్ నేమ్, దెన్ బై డిఫాల్ట్ బ్యాడ్ ఫైల్ విల్ క్రియేటెడ్ విత్ ఇన్ ఫైల్ విత్ ఎక్స్టెన్షన్ .bad. అంటే ఏంటంటే ఇక్కడ నేను బ్యాడ్ ఫైల్ అనేది నేను మెన్షన్ చేయలేదు. ఇక్కడ చేయకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు బ్యాడ్ ఫైల్ ఏదైనా ఎర్రర్ రికార్డ్ వచ్చిందంటే ఏమవుతుందంటే, ఫ్లాట్ ఫైల్ ఉంది కదా, ఫ్లాట్ ఫైల్ నేమ్తోనే క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇదే పాత్లో మనం ఏమైతే డేటా ఫైల్ పాత్ ఉందో అదే పాత్లో ఇదే ఫైల్ నేమ్తో బట్ .bad అనే ఎక్స్టెన్షన్తో ఇంకో ఫైల్ క్రియేట్ అయిపోతుంది. అందులో రికార్డ్ ఉంటుంది. ఎప్పుడు క్రియేట్ అవుతుంది, అది ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడే క్రియేట్ అవుతుంది. ఓకేనా, బ్యాడ్ ఫైల్. సో డిస్కార్డ్ ఫైల్ అంటే ఏమంటే మనమే ఫిల్టర్ చేస్తాం. ఓకేనా, ఈ రికార్డు లోడ్ చేయొద్దు, మనమే, అది ఎర్రర్ ఏం కాదు, మనమే వాంటెడ్గా ఫిల్టర్ చేస్తాం. ఆ ఫిల్టర్ చేసిన రిజెక్ట్ అయిన రికార్డ్స్ అన్నీ డిస్కార్డ్ ఫైల్లోకి వెళ్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ నెంబర్ 10ని లోడ్ చేయకూడదు అనుకున్నాను. సో అప్పుడు ఏం చేస్తాం, మనం కంట్రోల్ ఫైల్లో కండిషన్ ఒకటి రాస్తాం. నేను రాస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ వెన్ శాలరీ నాట్ ఈక్వల్ టు 3000 అప్పుడే లోడ్ చేయమని. ఓకేనా, వెన్ శాలరీ నాట్ ఈక్వల్ టు 3000 అప్పుడు లోడ్ చేయమని. ఒకవేళ 3000 ఉన్నింది అనుకో, ఆ రికార్డు డిస్కార్డ్ ఫైల్లోకి వెళ్ళిపోతుంది. ఇది మనం ఫిల్టర్ చేస్తున్నాం, వాంటెడ్గా మనమే ఫిల్టర్ చేసిన రికార్డ్స్ డిస్కార్డ్ ఫైల్లోకి వెళ్తుంది. ఏదైనా ఎర్రర్ వచ్చిన రికార్డు ఇన్ ఫైల్లోకి వెళ్తుంది. ఓకేనా, అర్థమవుతుందా లేదా? సుబ్బు, నాగా అర్థమవుతుందా? కన్ఫ్యూజన్గా ఉందా? అర్థమవుతుందన్న. ఓకేనా, సో ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఇంకా నీట్గా అర్థమవుతుంది ఇది. సో డిస్కార్డ్ ఫైల్ అంటే ఏంది, మనం ఫిల్టర్ చేసి రిజెక్ట్ చేసిన రికార్డ్స్ అన్నీ డిస్కార్డ్ ఫైల్లోకి వెళ్తాయి. సో బ్యాడ్ ఫైల్ అంటే ఆటోమేటిక్ ఎర్రర్ వచ్చిన ఆ రికార్డ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అవి ఎర్రర్ రికార్డ్స్ బ్యాడ్ ఫైల్. డిస్కార్డ్ రికార్డ్ అంటే మనమే రిజెక్ట్ చేసిన రికార్డ్స్, ఆ రికార్డ్స్ అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. సో తర్వాత ఇన్సర్ట్ ఇంటూ టేబుల్. ఏ టేబుల్లో, స్టేజింగ్ టేబుల్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్, స్టేజింగ్ టేబుల్. ఏం చేస్తున్నాం, ఇన్సర్ట్ చేస్తున్నాం. ఏ టేబుల్, స్టేజింగ్ టేబుల్. మనది ఇప్పుడు మనం క్రియేట్ చేసి పెట్టుకున్న టేబుల్, స్టేజింగ్ టేబుల్. సో ఇక్కడ ఇన్సర్ట్, అపెండ్, రీప్లేస్, ట్రంకేట్ ఈ 4 వాడవచ్చు. ఎలా, ఏ కేసులో ఏం వాడతాం. ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, అదే టేబుల్ నేమ్. అపెండ్ ఇంటూ టేబుల్ నేమ్. రీప్లేస్ ఇంటూ టేబుల్ నేమ్. ట్రంకేట్ ఇంటూ టేబుల్ నేమ్. సో ఇలా వాడచ్చు. ఓకేనా, ఇన్సర్ట్ అంటే ఏమవుతాయి, సో ఈ స్టేజింగ్ టేబుల్లో డేటా ఉండకూడదు, ఎంటీ టేబుల్లో మాత్రమే ఇన్సర్ట్ లోడ్ చేస్తుంది. సో టు ఇన్సర్ట్ ఇంటూ ఎంటీ టేబుల్లో డేటా ఉన్నిందనుకో, ఇన్సర్ట్ ఎర్రర్ వచ్చేస్తుంది, ఫెయిల్ అయిపోతుంది. ఓకేనా, ఇన్సర్ట్ ఇంటూ అనే కమాండ్ వాడితే టేబుల్ ఎంటీగా ఉండాలా, ఎంటీ టేబుల్లోనే లోడ్ చేస్తుంది. సో అపెండ్ ఇంటూ అంటే ఏమంటే, అపెండ్ అంటే ఓల్డ్ డేటా ఉన్నా సరే, ఇప్పుడు నా దగ్గర 10 రికార్డ్స్ ఉన్నాయి, ఆ 10 రికార్డ్స్ అట్టే ఉంటాయి, దాని కింద 11th రికార్డుగా మళ్ళీ ఇటు లోడ్ చేస్తుంది. సో పాత డేటాను ఉంటుంది, మళ్ళీ కొత్త డేటా కూడా లోడ్ చేస్తుంది. సో ఇప్పుడు అపెండ్ ఇంటూ టేబుల్ నేమ్ అంటే. సో అదే రీప్లేస్ కానీ ట్రంకేట్ కానీ యూజ్ చేసినామంటే ఏమవుతుందంటే, ఓల్డ్ డేటా తీసేసి కొత్తగా డేటాని లోడ్ చేస్తుంది. డేటా ఉన్నా సరే పాత డేటా వెళ్ళి కొత్త డేటా వచ్చేస్తుంది. సో ఇన్సర్ట్ ఇంటూ అంటే ఎంటీ టేబుల్లోనే లోడ్ చేస్తుంది. ఒకవేళ డేటా ఉంటే ఎర్రర్ వస్తుంది. టేబుల్ ఆల్రెడీ డేటా ఉంది అనుకో, ఇన్సర్ట్ చేసే ముందు అప్పుడు ఎర్రర్ వస్తుంది. అపెండ్ ఇంటూ టేబుల్ అంటే పాత డేటా ఉంచేసి అట్లే ఉంచి కొత్త డేటా కూడా లోడ్ చేస్తూ ఉంటుంది. సో రీప్లేస్ ఇంటూ టేబుల్ నేమ్ అంటే టేబుల్ ఈఎంపీ, ఏ టేబుల్ అయితే టేబుల్ నేమ్ స్టేజింగ్ టేబుల్ ఇచ్చినామంటే సో డేటాని రీప్లేస్ చేస్తుంది, పాత డేటాని తీసేసి కొత్త డేటాని ఇస్తుంది. సో ట్రంకేట్ అంటే ట్రంకేట్ చేసేసి డేటాని లోడ్ చేస్తుంది. ట్రంకేట్ అంటే ఏంది, డేటాని మొత్తం టేబుల్ మొత్తం ఎంటీ చేసేయడం. సో అలా చేస్తుంది అన్నమాట. సో ఈ ఆప్షన్స్ ఇక్కడ నేను ఫస్ట్ ఇన్సర్ట్ ఇంటూ వాడుతున్నాను. నేను డిస్కార్డ్ కూడా తర్వాత చూసుకుందాం. డిస్కార్డ్ కూడా నేను వాడలే. సో నేను ఇది కూడా వాడలే, కండిషన్ అవసరం లేదు నాకు. వెన్ కండిషన్ నేను వాడలేదు.
ఇప్పుడు నేను వెన్ కండిషన్ వెన్ అంటే వేర్ కండిషన్ లాగా. ఇది ఆప్షనల్ అంటే స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకోవచ్చు. ఇది ఆప్షనల్. మనకి ఏదైనా ఫిల్టర్ కండిషన్ ఉంటేనే వెన్ కండిషన్ వాడతాం. సో వేరుకు బదులు ఇక్కడ వెన్ కండిషన్ వాడచ్చు. సో అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే లోడ్ చేయమని డేటాని. సో ఇక్కడ ఉంది కదా ఇది, ఇప్పుడు ప్రస్తుతానికి వాడడం లేదు, వెన్ తీసేస్తున్నాం. సో ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై పైపా. సో మన ఫ్లాట్ ఫైల్ ఎలా ఉంది, టర్మినేటెడ్ బై కామా ఉంది, ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై కామా ఉంది. సో ఇక్కడ నేను ఏం చేయాలి, కామా పెట్టుకోవాలి. సో ఒక్కొక్క ఫీల్డ్ అంటే ఒక్కొక్క ఫీల్డ్ ఎలా టర్మినేట్ అవుతూ ఉంది అంటే కామాతో టర్మినేట్ అవుతూ ఉంది. సో అంటే కామా వచ్చిన ప్రతిసారి వేరే కాలంలో డేటా లోడ్ చేయాలని. సో ఆప్షనల్లీ ఎన్క్లోజ్డ్ బై డబుల్ కోట్స్. కొన్నిసార్లు డేటా ఎలా ఉంటుందంటే ప్రవీణ్ స్పేస్ కుమార్ అనేసి ఉందనుకో, స్పేసులు అవి ఇవి ఉన్నప్పుడు లేదు మధ్యలో కామా కూడా ఉంది, అప్పుడు ఏం చేస్తారంటే ఈ మొత్తం డబుల్ కోట్స్ ఓకేనా. ఆప్షనల్లీ ఎన్క్లోజ్డ్ బై డబుల్ కోట్స్ అంటే ఈ మొత్తం ఒకటే కాలంలోకి వెళ్ళాలా అని దాని మీనింగ్. డబుల్ కోట్స్లో ఉన్న కాలం మొత్తం ఒకే. ట్రైలింగ్ నల్ కాల్స్ ఏవైతే మనం మిస్ అయింటాయో ఇలాంటివి ఓకేనా. 4 కామా ఉంది, 4 కామా ఉంది, 8000 ఉంది. సో ఇక్కడ కామా మధ్యలో నల్ అని, ట్రైలింగ్ నల్ కాల్స్ అంటే ఏమంటే ఏదైనా మిస్ అయిన కాలమ్స్ అన్ని నల్స్ అని. ఆ తర్వాత ఏం చేస్తాం, ఏ కాలం నేమ్స్ ఉన్నాయి, ఏ టేబుల్ క్రియేట్ చేసింది, స్టేజింగ్, ఈఎంపీ నంబర్, ఈ నేమ్, శాలరీ, ఈఎంపీ నంబర్, ఈ నేమ్, శాలరీ. అర్థమైందా స్క్రిప్ట్ రాయడం? ఇది ఆప్షన్స్, ఏదైనా ఆప్షన్ స్కిప్ చేయాల్సిన ఆప్షన్ వచ్చినప్పుడు ఈ ఆప్షన్స్ పెడతాము. స్కిప్ ఈక్వల్ 1 అని పెడతాము. లోడ్ డేటా, లోడ్ అంటే ఇక్కడ నుంచి లోడ్ చేస్తున్నాం. ఇన్ ఫైల్ ఈ డైరెక్టరీలో ఈ ఫైల్ .txt ఉంది. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్, ఈ స్టేజింగ్ టేబుల్. ఏ స్టేజింగ్ టేబుల్ అది? ఇది కాదు మన స్టేజింగ్ టేబుల్ ఏది, ఇది ఈఎంపీ B11 STG టేబుల్. ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై కామా అంటే కామా వస్తే నెక్స్ట్ కాలంకి వెళ్దామని. సో ఆప్షనల్లీ ఎన్క్లోజ్డ్ బై డబుల్ కోట్స్ ఏదైనా ఉంటే అది ట్రైలింగ్ నల్ కాల్స్ అంటే ఏదైనా మిస్సింగ్ ఉంటే అవి నల్ కాల్స్ అని. సో ఇప్పుడు థర్డ్ స్టెప్ అయింది. థర్డ్ స్టెప్ ఏం చేయడం, కంట్రోల్ ఫైల్ని క్రియేట్ చేసుకోవడం. థర్డ్ ఆప్షన్, వీ హ్యావ్ టు క్రియేట్ కంట్రోల్ ఫైల్, సేవ్ విత్ ఎక్స్టెన్షన్ .ctl. నేను ఆల్రెడీ సేవ్ చేస్తున్నాను CTLతోనే. సో స్క్రిప్ట్ ఇది ఓకేనా. స్క్రిప్ట్ note, if we have date column, we have to define in which format data is available. అంటే నేను తర్వాత చెప్తాను. సో డేట్ ఉంది, డేటా ఫైల్లో ఏ ఫార్మాట్లో ఉంది అనేసి ఇక్కడ డేట్ అని మెన్షన్ చేసి ఆ ఫార్మాట్ ఇలా పెట్టాలి ఓకేనా. ఫ్లాట్ ఫైల్లో ఈ ఫార్మాట్లో ఉంది అని చెప్పాలి. డేట్ ఎలా ఉంది డేటా ఫైల్లో, DD డేటా ఫైల్లో ఎలా ఉందో ఆ ఫార్మాట్ నేను మెన్షన్ చేయాలి ఇక్కడ. అది ప్రాక్టీస్ చేసేటప్పుడు చెప్తాను. సో ఇది. సో ఫోర్త్, SQL LDR కమాండ్ ఎగ్జిక్యూషన్. సో నా దగ్గర ఫ్లాట్ ఫైల్ అంటే కంట్రోల్ ఫైల్ రెడీగా ఉంది, ఫ్లాట్ ఫైల్ కూడా ఉంది. సో నేనేం చేయాలి, ఇప్పుడు కంట్రోల్ ఫైల్ని SQL ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇది SQL LDR కమాండ్ ఎగ్జిక్యూషన్. వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ SQL LDR కమాండ్ ఫ్రమ్ పుట్టి. ఆఫీస్లో అయితే ఏం ఎగ్జిక్యూట్ చేస్తాం, ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తామంటే పుట్టి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తాం. పుట్టి అంటే ఏం లేదు, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుంది. దాంట్లో పుట్టి అంటే సర్వర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మన ప్రాక్టీస్ కోసం కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఆఫీస్లో ఇది పుట్టి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తాం. అర్థమవుతుందా? సో మనం ఫైల్ ఎక్కడ ఉంటుంది, సర్వర్లో ఉంటుంది కాబట్టి సర్వర్కే కనెక్ట్ చేసి
సో సర్వర్కి ఎక్కడి నుంచి కనెక్ట్ చేస్తాము, పుట్టి నుంచి కనెక్ట్ చేస్తాము, అక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తాం. కమాండ్ సేమే, జస్ట్ పాత్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటాయి. సో ఇక్కడ సి డ్రైవ్లో ఉన్న పాత్ ఉంటుంది, పుట్టిలో అయితే అదే అక్కడ కూడా ఫోల్డర్ టు ఫోల్డర్ సపరేట్ ఉంటుంది. ఓకేనా? సో దాన్ని అదే SQL LDR కమాండ్ని నేను రాయాలి. సో ఇది SQL LDR కమాండ్ ఎట్లా రాసుకుందాం. SQL LDR యూజర్ ఐడి ఈక్వల్ టు మన యూజర్ నేమ్, పాస్వర్డ్, @డొమైన్ నేమ్ అనేది ఆఫీస్లో ఉంటాయి. మల్టిపుల్ డేటాబేసెస్ ఉంటాయి, మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి. సో అక్కడ డొమైన్ నేమ్ కూడా ఇవ్వాలా. ఓకేనా? యూజర్ నేమ్ / పాస్వర్డ్ @డొమైన్, ఏ డేటాబేస్కి మనం కనెక్ట్ అయి ఉంటామో ఆ డొమైన్ ఇవ్వాలా. సో కంట్రోల్ ఈక్వల్ టు కంట్రోల్ ఫైల్ అండ్ పాత్తో పాటు ఇవ్వాలి. కంట్రోల్ ఫైల్ పాత్ అలాంగ్ విత్ ఫైల్ నేమ్. సో లాగ్ అంటే ఇది లాగ్ ఫైల్ క్రియేట్ అవ్వాలి, ఈ నేమ్తో క్రియేట్ అవ్వాలనుకుంటే ఈ నేమ్ ఇవ్వాలి, లేదంటే బై డిఫాల్ట్ అది కంట్రోల్ ఫైల్ నేమ్తోనే క్రియేట్ అయిపోతుంది లాగ్ ఫైల్ అంటే చెప్తాను. డైరెక్ట్ ఈక్వల్ టు ట్రూ అంటే ఏంటంటే ఇది ఇవ్వాల్సిన పని లేదు, ఆప్షనల్ ఇదంతా. సో మనం ఇచ్చినామంటే 64 రికార్డ్స్కి ఇది కమిట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో SQL LDR లోయర్ కేస్ SQL LDR యూజర్ ఐడి ఈక్వల్ టు ఏంది మన యూజర్ ఐడి, system/welcome నా పాస్వర్డ్, కంట్రోల్ ఈక్వల్ టు కంట్రోల్ ఫైల్ నేమ్. ఈ పాత్రలో ఉంది, స్లాష్ ఫైల్ నేమ్ ఏంది, కంట్రోల్ ఫైల్ నేమ్ ఇది bat10 కంట్రోల్ ఫైల్ .ctl. ఓకేనా? లైన్స్ ఒకే లైన్లో ఉండాలి, ఈ కమాండ్ మొత్తము ఎంటర్ అవ్వకూడదు. సో యూనిక్స్లో కమాండ్ ప్రాంప్ట్లో ఎంటర్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏమంటే అక్కడికి ఆ కమాండ్ కంప్లీట్ అయిపోయిందని. ఓకేనా? మనం ఎంటర్ కొట్టినామంటే అక్కడ కమాండ్ ఎంటర్ అయిపోయింది అని. సో ఫుల్ కమాండ్ కొట్టిన తర్వాతనే ఎంటర్ కొట్టాలి. సో SQL LDR యూజర్ ఐడి ఈక్వల్ టు system/welcome, కంట్రోల్ ఈక్వల్ టు కంట్రోల్ ఫైల్ పాత్ అలా విత్ ఫైల్ నేమ్. ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేయాలన్న ప్రాక్టీస్ కోసము కమాండ్ ప్రాంప్ట్ నుంచి CMD. సో ఏమైంది, కమిట్ పాయింట్ రీచ్, లాజికల్ రికార్డ్స్ కౌంట్ 4, లాజికల్ రికార్డ్ 5, 4, 5 అనేది. చూద్దాం డేటా లోడ్ అయిపోయిందా. డేటా లోడ్ అయిపోయింది, 5 రికార్డ్స్ లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మన ఫ్లాట్ ఫైల్లో నేను సేవ్ చేయలేదా, నేను అది సరే సేవ్ చేయలే. బ్యాట్ ఫైల్ ఏమైనా ఇప్పుడు సేవ్ చేసినాను నేను, బ్యాట్ ఫైల్ ఏమైనా క్రియేట్ అయిందా అంటే ఏం లేదు. ఓకేనా? డేటా ఫైల్ అంతే, లాగ్ ఫైల్. సో నేను సేవ్ చేయాలి అప్పుడే, ఈ ఎక్స్ అనేది అవ్వలే. సో ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలంటే అప్ యారో సరిపోతుంది. అప్ యారో అంటే ఏమంటే ఇంతకుముందు ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్. ఓకేనా? అప్ యారో. సో ఏమొచ్చింది, ఎర్రర్ ఆన్ టేబుల్. ఇది ఏం ఎర్రర్ అంటే ఫర్ ఇన్సర్ట్ ఆప్షన్ టేబుల్ మస్ట్ బి ఎంటీ. అర్థమవుతుందా? ఫర్ ఇన్సర్ట్ ఆప్షన్ టేబుల్ మస్ట్ బి ఎంటీ. సో కంట్రోల్ ఫైల్లో రాసినప్పుడు ఏం చేసినా ఇక్కడ ఇన్సర్ట్ అని రాసినాం, ఇన్సర్ట్ ఇంటూ దిస్ టేబుల్. సో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ అన్నప్పుడు ఏం చేయాలా, ఇక్కడ టేబుల్ ఎంటీగా ఉండాలి. టేబుల్లో డేటా ఉంది, నేనేం చేయాలా అయితే ఈ టేబుల్ నేను ట్రంకేట్ కానీ డిలీట్ కానీ చేసేయాలా, లేదనుకో ఆప్షన్ అన్నా మార్చాలా. ఏం చేయాలా, ట్రంకేట్ టేబుల్ దిస్ టేబుల్. ఓకే, ట్రంకేట్ చేసినాను. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను, మళ్ళీ అప్ యారో. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ అయింది. ఈసారి వల్ల డేటా లోడ్ అయ్యింది. ఇక్కడ ఈ ఫోల్డర్లో ఒక బ్యాడ్ ఫైల్ ఒకటి క్రియేట్ అయ్యింది. సో ఇక్కడ క్రియేట్ అయింది ఇప్పుడే 8:12కి ఇప్పుడే క్రియేట్ అయింది బ్యాడ్ ఫైల్.
ఈ బ్యాట్ ఫైల్ ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. ఏ నేమ్తో క్రియేట్ అయింది? అది ఫ్లాట్ ఫైల్ నేమ్తోనే క్రియేట్ అయింది, బట్ ఎక్స్టెన్షన్ BAD కనబడుతుందా? ఫ్లాట్ ఫైల్ నేమ్తో క్రియేట్ అయింది, బట్ ఎక్స్టెన్షన్ ఏమో BAD బ్యాట్ ఫైల్. ఇందులో ఏముంది? ఇక్కడ ఎక్స్ అనే రికార్డ్ ఉంది, ఎక్స్ ABC 5000. ఈ రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది, ఈ రికార్డ్ తీసుకొని వచ్చి బ్యాట్ ఫైల్లో ప్లేస్ చేసింది. అర్థమైందా? డేటా ఫైల్లో ఈ రికార్డ్ ఉంది, డేటా ఫైల్లో ఈ రికార్డ్ ఉంది. ఈ రికార్డు లోడ్ అవ్వలే. ఎందుకు లోడ్ అవ్వలేదు అంటే నంబర్ కాలం ఉంది, నంబర్ కాలంలోకి మనం ఎక్స్ అనేది పంపించినాం. గౌతమ్ అర్థమవుతుందా? గౌతమ్ నాగా. సో ఈ రికార్డు బ్యాడ్ ఫైల్లోకి వచ్చేసింది. సో బ్యాడ్ ఫైల్ మనం ఇవ్వకపోతే, నేను కంట్రోల్ ఫైల్లో నేను బ్యాడ్ ఫైల్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే అదే లొకేషన్లో ఫ్లాట్ ఫైల్ అయితే ఏ ఫ్లాట్ ఫైల్ ఉంటుందో ఓకేనా ఆ నేమ్తోనే క్రియేట్ అయిపోతుంది విత్ .BAD అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ మనం ఇచ్చినాం అనుకో, ఎలాగా ఇక్కడ ఉంది కదా కంట్రోల్ ఫైల్ బ్యాడ్ ఫైల్, ఇలా బ్యాడ్ ఫైల్ అని మెన్షన్ చేసినాం అనుకో, కంట్రోల్ ఫైల్ బ్యాడ్ ఫైల్ స్పేస్ పాత్, అదే పాత్ కూడా ఇచ్చుకోవచ్చు, ఎక్కడన్నా ఇచ్చుకోవచ్చు, ఏ పాత్ అన్నా సరే ఇచ్చుకోవచ్చు. నేను అదే పాత్ ఇస్తాను, నేమ్ డిఫరెంట్ ఇస్తాను, స్లాష్ స్లాష్ ఏది బ్యాట్ 11 బ్యాడ్ ఫైల్ నేను నేమ్ ఇస్తాను .BAD. మామూలుగా బ్యాడ్ ఫైల్కి .BAD అనే ఎక్స్టెన్షన్ ఇస్తాం. BAT 11 BAD ఫైల్. ఇంతకుముందు ఏ ఫైల్ క్రియేట్ అయింది? బ్యాట్ 10 డేటా, ఆ డేటా దాన్ని క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలా? మళ్ళీ ఎర్రర్ వస్తుంది. అది ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఇన్సర్ట్ ఆప్షన్ టేబుల్ మస్ట్ బి ఎంటీ. సో ఇప్పుడు ఇన్సర్ట్ సరిపోయింది, నేను ఇన్సర్ట్ తీసేసి అపెండ్ పెడతా. అపెండ్ ఆప్షన్ ఏంది? పాత డేటా అట్లే ఉంచుతుంది, కొత్త డేటాని మళ్ళీ లోడ్ చేస్తాను. సో నేను సేవ్ చేసినాను, చేంజ్ చేసినాను, సేవ్ చేసినాను ఫైల్ని. సో మళ్ళీ అదే ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అప్ యారో, సో అదే కమాండ్ SQL LDR యూజర్ ID సిస్టమ్ పాస్ వెల్కమ్ కంట్రోల్ ఇది. సో ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైంది? టేబుల్లో పాత 5 రికార్డ్స్, మళ్ళీ కొత్త 5 రికార్డ్స్, పాత డేటా అట్లే ఉంది, కొత్త రికార్డ్స్ మళ్ళీ లోడ్ అయింది ఒకటి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు బ్యాట్ ఫైల్ నేమ్ వచ్చింది. బ్యాట్ ఫైల్ నేమో కంట్రోల్ ఫైల్లో మనం ఏది పెట్టినామో అదే ఫైల్ నేమో బ్యాట్ 11_ బ్యాట్ ఫైల్ క్రియేట్ అయిందా? అన్న కంట్రోల్ ఫైల్లో ఇచ్చిన కమాండ్స్ అన్ని ఇన్ ఫైల్ కానీ బ్యాట్ ఫైల్ కానీ క్యాప్స్లోనే ఇవ్వాలా, లేదంటే మామూలుగా ఎలాగైనా ఇచ్చుకోవచ్చు? పాత్ మాత్రం ప్రాపర్గా ఉండాలి. ఎలా అయితే ఫైల్ ఫోల్డర్స్ ఉన్నాయో ఆ ఫోల్డర్స్ అట్లా యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. ఓకేనా? మనం ఏం చేస్తాం అంటే కాపీ పేస్ట్ చేస్తాం ఈ ఫోల్డర్. సో పుట్టీలో కూడా అంతే, పుట్టీలో ఉన్న పాత కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాం అంతే. ఆ ఫైల్ ఎక్కడ ఉంది? పుట్టీలో కొన్ని కమాండ్స్ యూజ్ చేసినామంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, PWD, సో అలాంటి కమాండ్స్ ఉంటాయన్నమాట, అవి కాపీ చేసుకొని పేస్ట్ చేయాలి. సో ఫైల్ నేమ్ ఏదైనా ఏ ఫైల్ నేమ్ ఎలా ఇస్తే అలా క్రియేట్ అవుతుంది అంతే. ఓకే. కమాండ్ కేస్ సెన్సిటివ్ కాదు కన్నా? ఏ కమాండ్? అదే ఇదే కంట్రోల్ ఫైల్ ఇన్ ఫైల్ కానీ బ్యాట్ ఫైల్ కానీ అలానే వాడాలి. అదే అలానే వాడండి, ఒకటే యూనిఫామ్గా ఉండాలి అంతే. ఓకే ఓకే అన్న. ఓకేనా? ఇంత అర్థమైందా? అర్థమైందన్న. అపెండ్ బ్యాడ్ ఫైల్. ఓకేనా? సో నెక్స్ట్ డిస్కార్డ్ ఫైల్. సో ఓకే, డిస్కార్డ్ ఫైల్ చేయాలంటే ఏం చేద్దాం? ఇక్కడ నన్ను ట్రంకేట్ చేస్తా. సో ట్రంకేట్ కానీ రీప్లేస్ కానీ చేసినప్పుడు రీప్లేస్ ఏమవుతుందంటే మళ్ళీ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినాను నేను. కమాండ్ ఏమైంది? ఫస్ట్ రీప్లేస్ చేసి డేటా పాత తీసేసి దీన్ని ముందు 10 రికార్డ్స్ ఉన్నాయి మొత్తం పోయినాయి, మళ్ళీ కొత్తగా 5 రికార్డ్స్ వచ్చినాయి. సేమ్ ట్రంకేట్ కూడా అంతే. నెక్స్ట్ డిస్కార్డ్ ఫైల్ ఎలా యూజ్ చేస్తాము? ఇక్కడ ఉంది
డిస్కార్డ్ ఫైల్. కంట్రోల్ ఫైల్ కదా, డిస్కార్డ్ ఫైల్. సో ఏ పాత అదే పాత్ర పెడతాం. సో అదే వేరే పాత కూడా ఇచ్చుకోవచ్చా, నేను అక్కడే చూసుకోవడానికి ఇచ్చిన అంతే. బ్యాట్ డిస్క్ b11.disc డిస్ అని ఇచ్చాం. సో కండిషన్ ఇవ్వాలి. కండిషన్ ఎక్కడ ఇస్తామో ఫీల్డ్ కంటే ముందు ఇస్తాం. ఓకేనా, ఫీల్డ్స్ కంటే ముందు కండిషన్. ఏ కండిషన్ అంటే డేటా ఫైల్లో ఏదో ఒకటి ఉంటే లోడ్ చేయకూడదు అందాం. ఏది ఇమ్దాద్ అంటే లోడ్ చేయకూడదు. ఓకేనా, కంట్రోల్ ఫైల్ ఇమ్దాద్. వెన్ ఈ నేమ్ నాట్ ఈక్వల్ టు ఏంటది ఇమ్దాద్. ఈ నేమ్ ఇమ్దాద్ కాకపోతే లోడ్ చేయాలి. అర్థమైందా? నాట్ ఈక్వల్ టు ఇమ్దాద్ అంటే ఏమంటే ఇమ్దాద్ కాకపోతే లోడ్ చేయాలి. సో డేటా ఫైల్లో ఏముంది? సో ఇమ్దాద్ ఉంది. ఈ రికార్డ్ ఎక్కడికి వెళ్ళాలా? డిస్కార్డ్ ఫైల్కి వెళ్ళిపోవాలి, రిజెక్ట్ అవ్వాలి. సో సేమ్ ఈ ఎక్స్ అనేది ఎక్కడికి వెళ్తుంది? బ్యాడ్ ఫైల్కి వెళ్తుంది. నేను కంట్రోల్ ఫైల్ సేవ్ చేసినాను. ఓకేనా, ఇక్కడ రీప్లేస్ తీసేసి నేను ట్రంకేట్ కూడా వాడదాం ఒకసారి. ట్రంకేట్ ఏదది ఫోల్డర్ క్రియేట్ అయింది. డిస్క్ B11 వచ్చిందా? డిస్క్ B11 డిస్క్లోకి ఏమొచ్చింది? ఇమ్దాద్ వచ్చింది. సో నల్ కూడా వచ్చింది. నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఇమ్దాద్ అంటే ఈ నల్ కదా, ఇది వెరిఫై చేసుకోలేకపోయింది, ఇది సాటిస్ఫై అవ్వలేదు. నాట్ ఈక్వల్ టు ఇమ్దాద్ అన్నది అది ట్రూ అనేది నాకు తెలియలే. ఓకేనా, ఆ రికార్డ్ కూడా డిస్కార్డ్ ఫైల్లోకి వచ్చేసింది. నాట్ ఈక్వల్ టు ఈ నేమ్ నాట్ ఈక్వల్ టు నల్ ఉంటే ఏముండాలా? ఈజ్ నల్లా నాట్ నల్లా అనేది ఉండాలి. ఈజ్ నాట్ నల్లా అని. సో ఇక్కడ అది ఫెయిల్ అయిపోయింది. ఆ రికార్డ్ ఎక్కడికి వచ్చింది? డిస్కార్డ్ ఫైల్కి వచ్చింది. అర్థమైందా? డిస్కార్డ్ ఫైల్కిను బ్యాడ్ ఫైల్కి డిఫరెన్స్ అర్థమైందా? బ్యాడ్ ఫైల్ అంటే ఎర్రర్ వచ్చినప్పుడు మాత్రం వెళ్తుంది. డిస్కార్డ్ ఫైల్ అంటే మనం రిజెక్ట్ చేసిన రికార్డు డిస్కార్డ్ ఫైల్కి వెళ్తుంది. ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ బ్యాడ్ ఫైల్ అండ్ డిస్కార్డ్ ఫైల్. బ్యాడ్ ఫైల్ అంటే ఎర్రర్ రికార్డు, డిస్కార్డ్ ఫైల్ అంటే రిజెక్టెడ్ రికార్డు. ఓకేనా, సో లాగ్ ఫైల్ అనేది ఒకటి ఉంటుంది. లాగ్ ఫైల్ ఎక్కడ ఉన్నది? ఇప్పుడు క్రియేట్ అయ్యింది అది. ఇది కాదు, లాగ్ ఫైల్ ఇప్పుడు క్రియేట్ అవ్వలేదు, ఇప్పుడు క్రియేట్ అవుతుంది. నేను లాగ్ ఫైల్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు, లాగ్ ఫైల్ అంటే ఏమంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. మన ఎగ్జిక్యూషన్ ఫైల్ నేమ్ ఏంది, సో లాగ్ ఇన్ఫర్మేషన్. సో మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, కంట్రోల్ ఫైల్ నేమ్ ఏంది, అందులో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని రిజెక్ట్ అయినాయి, మొత్తం డీటెయిల్స్ మొత్తం లాగ్ ఫైల్లోకి వచ్చేస్తాయి. మీరు లాగ్ ఫైల్ క్రియేట్ చేయాలంటే అది ఇక్కడ కమాండ్ ఉంది. సో సేమ్ SQL LDR కమాండ్లోనే మనం ఇంక్లూడ్ చేసుకోవాలి అదన్నీ. సో ఇలాగా, సో లాగ్ ఈక్వల్ టు లాగ్ ఫైల్ నేమ్ డాట్ ఇది ఇక్కడ ఇలాగా. సో మనం కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా. సో దాంతోపాటు రైట్ క్లిక్ చేయాలి. సో ఇది ఎక్కడ ఈ పాత్ ఏ పాత్కి వెళ్తుందో అది కమాండ్ ప్రిపేర్ చేసుకున్నాం. పాత్ మార్చుకోవాలి నేను. ఇక్కడే క్రియేట్ అవ్వాలి. ఏది np_b11_log అన్నది లాగ్ ఫైల్ నేమ్. షిఫ్ట్ అండ్ కాపీ. ఒకటే లైన్ ఉండాలి. SQL LDR కమాండ్ ఒకటే లైన్. బ్రేక్ చేసినాం అనుకో అక్కడ దాకా ఎగ్జిక్యూట్ అయ్యి ఫస్ట్ లైన్లో దగ్గర ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఎర్రర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు లాగ్ ఫైల్ ఇది
ఈఎంపీ B11 లాగ్ ఫైల్లో అంటే లాగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసినాము, ఫ్రైడే 3rd ఇన్ఫర్మేషన్. సో కంట్రోల్ ఫైల్ నేమ్ ఏంది ఇది, బ్యాట్ ఫైల్ నేమ్ ఏది ఇది, ఇక డిస్కార్డ్ ఫైల్ నేమ్ ఇది. సో నంబర్ ఆఫ్ రికార్డ్స్ లోడ్, అన్ని రికార్డ్స్, ఎర్రర్ అలౌడ్. సో నార్మల్గా బై డిఫాల్ట్ ఇది 50 ఎర్రర్స్ అలౌ చేస్తుంది. బైనరీ అరే మొత్తం ఇన్ఫర్మేషన్, ఓకేనా. ఎన్ని లాజికల్ రికార్డ్స్ ఎన్ని స్కిప్ చేసినా మనం, స్కిప్ ఈక్వల్ టు 1 కాబట్టి 1. టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 6 రికార్డ్స్. అందులో టోటల్ నెంబర్ ఆఫ్ రిజెక్టెడ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, రిజెక్టెడ్ అంటే ఎర్రర్తో రిజెక్ట్ అయిన రికార్డ్స్. సో డిస్కార్డెడ్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 2 రికార్డ్స్ ఉన్నాయి. సో రన్ బిగిన్ అట్ దిస్, ఎండ్ అట్ దిస్. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం లాగ్ ఫైల్లో ఉంటుంది. సో లాగ్ ఫైల్ ఇన్ఫర్మేషన్ అంతే. లాగ్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు లాగ్ ఫైల్. సో ఇంకా ఏమున్నాయి పెండింగ్, ఓకే. సో మనం మల్టిపుల్ టేబుల్స్ మనం లోడ్ చేయొచ్చు, మల్టిపుల్ టేబుల్స్లోకి లోడ్ చేయొచ్చు, మల్టిపుల్ ఫైల్స్ నుంచి సింగిల్ టేబుల్లోకి లోడ్ చేయొచ్చు. మల్టిపుల్ ఫైల్స్ నుంచి డేటా లోడ్ చేయాలి అనుకున్నాం అనుకో, సింపుల్. ఇన్ ఫైల్స్ 2 ఉన్నాయి కదా, కింద ఇంకో ఫైల్ ఇన్ ఫైల్ పెట్టాలి. ఎలాగా, ఇక్కడ ఇన్ ఫైల్ ఒకటి ఉంది కదా, సేమ్ కాపీ పేస్ట్. సో ఏ పాత్లో ఉందో ఆ పాత్, దాంతోపాటు ఫైల్ నేమ్, ఏ ఫైల్ నేమ్. సో ఎగ్జాంపుల్ నాకు దగ్గర 2 ఉంది, ఓకేనా. నేను సేవ్ చేసుకొని 2 పెడతాను. సో టూ డేటా ఫైల్స్ ఉన్నాయి నాకు. అప్పుడు ఏం చేయాలి, 2 ఇన్ ఫైల్స్ పెట్టాలి. ఇన్ ఫైల్, ఓకేనా. ఇది ఏది ఎప్పుడు డేటా ఫైల్లో ఇదేనా, అదే. ఏదో సంథింగ్ తీసేసి 6 ఏదో నంబర్ చేంజెస్ కనబడాలి కదా, 8 9 10 ఇక్కడ XYZ. సో డేటా ఫైల్ 2 ఫ్లాట్ ఫైల్స్ ఉన్నాయి. నేను అట్ అ టైం ఎగ్జిక్యూట్ చేస్తున్నాను రెండింటిని. ఎలా ఎగ్జిక్యూట్ చేసినామో, ఇన్ కంట్రోల్ ఫైల్లో ఏం చేసినాం, 2 ఇన్ ఫైల్స్ పెట్టినాం. ఇన్ ఫైల్ 1 ఇది, ఇన్ ఫైల్ సెకండ్ దానికి ఇంకొకటి ఉంది అనుకో, ఇంకో ఇన్ ఫైల్ పెడతాం. ఎన్ని ఫైల్స్ ఉంటాయో అన్ని ఇన్ ఫైల్స్ పెడతాం. సో అయిపోయింది. తర్వాత ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడమే. టోటల్ లాజికల్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 12 రికార్డ్స్ ఉన్నాయి. సో టేబుల్కి ఎన్ని లోడ్ అయ్యింటాయి, ఇందాక లోడ్ అవ్వదు, మనం కండిషన్ పెట్టినాము, ఓకేనా. ఫిల్టర్ కండిషన్, వెన్ కండిషన్. ఇక్కడ వేర్ ఉండదు, వెన్ ఉంటుంది. ఇక్కడ 10 రికార్డ్స్ వచ్చేసినాయి. ఇక్కడ 12లో ఇందాదు 12లో 13 ఉంటాయి. ఇందాదు 1 3 ఇక 7 రికార్డ్సే వచ్చినాయి, 10 కాదు. సో ఇవన్నీ ఎంప్లాయీ నంబర్స్. సో ఆ విధంగా 2 ఫైల్స్ అట్ అ టైం లోడ్ చేయొచ్చు. సింగిల్ ఫైల్ నుంచి మల్టిపుల్ ఫైల్స్లో 2 వేస్లో లోడ్ చేయాలి. 2 వేస్లో లోడ్ చేయొచ్చు. ఒకటి, సో నార్మల్ విత్ డీలిమిటర్, కామాస్ అవన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ డేటా ఫైల్. సో ఇంకో టేబుల్, నెక్స్ట్ టేబుల్లో క్రియేట్ చేయాలంటే డేటా ఫైల్లో డేటా ఎలా ఉండాలంటే సైడ్కి ఉండాలి. సో ఫస్ట్ 3 కాలమ్స్ ఒక టేబుల్లో, నెక్స్ట్ 3 కాలమ్స్ ఒక టేబుల్లో వేయాలనుకున్నాం అనుకో, కామా పక్కనే ఉండాలి. ఎలా ఉండాలా, 5, XYZ, 6000. ఈ విధంగా పక్కకు ఉండాలి, సైడ్కి ఉండాలి. ఎప్పుడు డీలిమిటర్ ఉన్నప్పుడు, డీలిమిటర్ అంటే కామా సపరేటెడ్ ఇలా ఉన్నప్పుడు. సో 5 అయిపోయింది, ఇక్కడ 6, ఇది 7, ABC, 1000. సో దీని మీనింగ్ ఏమంటే, ఫస్ట్ 3 కాలమ్స్ ఉన్నప్పుడు ఒక టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలా, నెక్స్ట్ 3 కాలమ్స్ ఉన్నప్పుడు సెకండ్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ టేబుల్ ఇన్సర్ట్ చేయడానికి ఏమో 7 రికార్డ్స్ ఉన్నాయి, 6 రికార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ టేబుల్లో ఇన్సర్ట్ చేసేదానికి ఏమో 2 రికార్డ్సే ఉన్నాయి. ఓకేనా, 2 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. సో టేబుల్ ఉండాలి కదా. సో స్క్రిప్ట్ కొంచెం మార్చాలి. ఇప్పుడు
అంతకుముందు మనం ఇంకో టేబుల్ రెడీ చేసి పెట్టుకోవాలి. క్రియేట్ టేబుల్ EMP B11 STG2 యాజ్. నా దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి. సెలెక్ట్ స్టాక్. ఇప్పుడు నేను కాపీ చేసుకున్నాను కాబట్టి దానిలో ఉన్న డేటా అట్లే వచ్చింది అది. సో 2 టేబుల్స్ ఉన్నాయి. స్క్రిప్ట్ మార్చాలి. సో ఇందులో నేను రాస్తాను. ఇక్కడ ఉంది కదా, డేటా ఫైల్. if you have multiple flat files to load them, we have to write multiple inlines in file commands. Example, ఓకే. ఈ విధంగా ఎన్ని ఫైల్స్ ఉంటాయో అన్ని ఫైల్స్ రాసుకోవాలి. సో తర్వాత సో ఇప్పుడు ఇంకో టేబుల్ ఉంది కదా, ఇంకో టేబుల్ నేను లోడ్ చేయాలి అంటే ఏం చేయాలంటే, సో ఇన్సర్ట్ ట్రంకేట్ ఉంది కదా, ట్రంకేట్ వదిలేసి ఇంటూ నుంచి కాపీ చేయాలి. ఓకేనా, ఇంటూ నుంచి కాపీ చేయాలా, కాపీ చేసి కింద పేస్ట్ చేయాలి. సో ట్రంకేట్ అంటే రెండింటికి ట్రంకేటే, ఇన్సర్ట్ అంటే రెండింటికి ఇన్సర్టే ఉంటుంది. సో తర్వాత కింద కాపీ పేస్ట్ చేసిన తర్వాత కింద టేబుల్ నేమ్ చేంజ్ చేయాలి. నేను ఏం పెట్టినాను, టేబుల్ నేమ్ 2. సో ఇక్కడ వెన్ కండిషన్ ఉంటే తీసుకోవచ్చు, లేదంటే వదిలేయాలనుకుంటే వదిలేయచ్చు. మనకు అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇక్కడ కాలం నేమ్స్ ఏమన్నా డిఫరెంట్ ఉంటే కాలం నేమ్స్ ఇక్కడ మార్చుకోవాలి. అర్థమైందా? సో ఇంటూ నుంచి కాపీ చేసి పేస్ట్ చేసేసి, సో మనకి ఏదైనా చేంజెస్ కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ టేబుల్ నేమ్ చేంజ్ చేయాలి, సెకండ్ టేబుల్ నేమ్ చేంజ్ చేయాలి. ఇది ఏదైతే టేబుల్లో డేటా వెళ్ళాలో ఆ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి ఇక్కడ. సో నెక్స్ట్ అయిపోయింది కమాండ్. ఇది కంట్రోల్ ఫైల్ రెడీ. ఇంటూ టు ఎండ్ వరకు కాపీ చేసి పేస్ట్ చేయాలి. ఇంకో టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయాలంటే మళ్ళీ ఇంటూ టు ఎండ్ వరకు పేస్ట్ చేసి, సో ఏదైనా టేబుల్ నేమ్ చేంజ్ చేయాలా, ఏదైనా వెన్ కండిషన్ ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. సో నేను తీసేస్తున్నాను. సో దేని ఓకే. కాలం నేమ్స్, టేబుల్లో కాలం నేమ్ డిఫరెంట్ ఉంటే అవి కూడా చేంజ్ చేయాలా. సో చూద్దాం లోడ్ అయిందా. సో సెకండ్ టేబుల్లోకి ఎన్ని రికార్డ్స్ ఉండాలా, 2 రికార్డ్సే ఉండాలా. 2 రికార్డ్స్ 6 7 6 7 6 XYZ 7 ABC 6 XYZ 7 ABC. సో ఇందులో యాజ్ యూజువల్ ఫస్ట్ కాలంలో అంటే ఫస్ట్ 3 కాలమ్స్ ఉన్న అన్ని రికార్డ్స్ వచ్చేసేయాలా. ఓకేనా, అర్థమైందా? సో ఎప్పుడు స్కిప్ ఈక్వల్ టు 1 అంటే ఒక రోజు స్కిప్ అవ్వాలి కన్నా 1 రోజు స్కిప్ అవుతుంది. అంటే ఫస్ట్ ఫ్లాట్ ఫైల్లో మాత్రం స్కిప్ అవుతుంది ఇది. ఓకే ఓకే ఓకేనా, ఫస్ట్ ఫ్లాట్ ఫైల్లో స్కిప్ అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ మొత్తం అట్లే యాజ్ చేసి వచ్చేసింది. 1 రోజు స్కిప్ అంటే ఎంటీ రోజు స్కిప్ అయిద్దన్నా, లేకపోతే మామూలుగా డేటా కూడా స్కిప్ అయిద్దా? మా ఫస్ట్ రోలో ఏముంటుందో అది మొత్తం స్కిప్ అయిపోతుంది. అది మొత్తం స్కిప్ అయిపోద్ది డేటా. ఓకే ఓకే. 2 పెట్టినా అనుకో, డేటా ఉన్నా సరే 2 రికార్డ్స్ స్కిప్ అయిపోతుంది. ఓకేనా, ఓకే అన్న. ఫస్ట్ 2 అన్నాం అనుకో, ఈ 2 స్కిప్ అయిపోతాయి. ఓకే ఓకే. ఫస్ట్ రోలో ఇది మాత్రం స్కిప్ అయింది కదా, ఇందులో ఏం లేదు స్కిప్ అవ్వడానికి, కాబట్టి డేటా ఫైల్లో ఇలా ఇది స్కిప్ అయిపోయింది. ఓకే ఓకే అన్న. నెక్స్ట్ ఇది ఎప్పుడు సైడ్ బై సైడ్ ఉండాలంటే డీలిమిటర్, కామాస్ ఉన్నప్పుడు డీలిమిటెడ్ అంటే ఈ విధంగా కామాస్ ఉంటే సైడ్ బై సైడ్ ఉండాలి. సో ఇలా కాకుండా మనం ఇంకో డేటా ఇంకో విధంగా ఉంటుంది, ఫిక్స్డ్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే పొజిషన్స్, ఇక్కడ పొజిషన్
పొజిషన్ కంట్రోల్ ఫైల్ ఇది కింద నుంచి డేటా ఫైల్ పొజిషన్. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట పొజిషన్. సో ఇదేమంటే దీని మీనింగ్, సో ఏదో కొంచెం ఈ ఫోర్ క్యారెక్టర్స్ వన్ లైన్లోకి అంటే ఒక కాలంలోకి వెళ్ళాలని, నెక్స్ట్ ఏబిసి అనేది ఒక దాంట్లోకి వెళ్ళాలా, ఏబిసియా ఏదో సంథింగ్, సో ఐటీ, సో ఈ 3 ఒక కాలంలోకి వెళ్ళాలా, ఐటీ అన్నది ఒక కాలంలోకి వెళ్ళాలా, ఇది ఒక కాలంలోకి వెళ్ళాలి, ఇది డేట్ సంథింగ్ అనుకున్నాం. సో ఇది తిరుపతి. సో ఇది ఫిక్స్డ్ ఫార్మాట్లో ఉన్నప్పుడు, ఇలా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే లోడ్ చేయొచ్చు. ఇది పొజిషన్ ద్వారా లోడ్ చేయాలా. పొజిషన్ అంటే ఏమంటే 1 to 4, 5 to 5, 6, 7, 5 to 7, 8, 9, 10, 11, 12, 13, 14 సంథింగ్ అట్లా. ఓకేనా, ఇట్లా. సో ఇది లాస్ట్ ఈ క్యారెక్టర్స్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి అయినా సరే ఎండ్ చేసుకోవచ్చు మనం ఫిక్స్డ్గా. సో ఈ విధంగా ఫార్మాట్స్ ఉన్నప్పుడు కామ డీలిమిటర్ రాయం అవసరం లేదు. సో దీనికోసము ద కంట్రోల్ ఫైల్ ఇదేనా, అదే ఎంప్లాయీ డాట్ పొజిషన్. సో పొజిషన్ ఇలా పెట్టాలి. శాలరీ అనేది పొజిషన్ 1 to 4, ఎంప్లాయీ అనేది పొజిషన్ 5 to 7. సో జాబ్ పొజిషన్ 8 to 9. మనం ఓన్లీ ఇంతకుముందు కాలం నేమ్స్ మాత్రం ఇచ్చినాం కదా, దాంతోపాటు మనం పొజిషన్ 1 to 4. 1 to 4 అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ టు 4th క్యారెక్టర్. సైడ్ పెట్టుకున్నాం. సో ఇక్కడ చూడండి, శాలరీ 1 to 4, శాలరీ ఫస్ట్ క్యారెక్టర్ టు 4th క్యారెక్టర్. ఎంప్లాయీ అంటే పొజిషన్ 5 to 7, స్టార్టింగ్ ఫ్రమ్ 5, 6, 7. సో నెక్స్ట్ జాబ్ 8 to 9. సో ఈ విధంగా కోలన్ యూజ్ చేయాలి. 8 to 9, 8 to 9. సో తర్వాత డేట్ ఆఫ్ జాయిన్, ఇది డేట్ కాబట్టి సో ఏం చెప్పాలి, 10 to 17, 10 to ఇదేనా 10 to 17, ఓకేనా, 10 to 17. సో ఇది డేట్ ఉన్న ప్రతిసారి ఏం చెప్పాలంటే డేటా ఫైల్లో ఏ ఫార్మాట్లో ఉంది చెప్పాలా. సో డేటా ఫైల్లో ఎలా ఉంది అది, సో డేట్ DDMMYYYY అనేసి ఉంది. సో DDMMYYYY ఈ ఫార్మాట్లో ఉంది. అది డేటాబేస్ డేట్కి కన్వర్ట్ చేసుకొని లోడ్ చేసుకొని చెప్పాలి. ఇది 50 అంటే నెక్స్ట్ 2 క్యారెక్టర్స్, డిపార్ట్మెంట్ నెంబర్ 50 పొజిషన్. సో ఇక్కడ దాకానే లోడ్ అయింది, ఇది వదిలేసింది. మనం ఏదైతే పొజిషన్స్ పెట్టుకున్నామో అవి మాత్రమే లోడ్ అవుతాయి, రిమైనింగ్ వదిలేసినాం. మళ్ళీ రిపీటెడ్ కావాలంటే కూడా మనం ఎక్కడి నుంచి కావాలంటే లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 to 4 ఉంది కదా, ఇక్కడ కావాలంటే 1 to 10 కూడా పెట్టుకోవచ్చు. సో ఆ డేటా ఉంది అనుకుంటే అక్కడ నుంచి అక్కడ లోడ్ చేసుకోవచ్చు. ఈ టేబుల్ ఉందా EMP, ఈ ఫార్మాట్లో టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ టేబుల్ ఏం టేబుల్ నేమ్ అది, శాలరీ నంబరు, ఎంప్లాయీ, క్యార్ 2 of 10, జాబ్ క్యార్ 2 of 10, డేట్ ఆఫ్ జాయిన్, డేట్, డిపార్ట్మెంట్ నంబర్, డేట్ ఆఫ్ డిపార్ట్మెంట్ నంబర్. సో ఒక టేబుల్ క్రియేట్ అయింది. ఓకేనా, టేబుల్ క్రియేట్ అయింది. సో సేమ్ టేబుల్ నేను క్రియేట్ చేసినాను. డేటా ఫైల్ కూడా సేమ్ ఉంది. డేటా ఫైల్ ఏముంది, డేటా ఫైల్ పొజిషన్ డాట్ టీఎక్స్టీ. ఇదేనా డేటా ఫైల్ పొజిషన్ డాట్ టీఎక్స్టీ. సో ఇప్పుడు నేను దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలా, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలా. కమాండ్ రెడీ చేసుకోవాలా. ఫస్ట్ SQL LDR కమాండ్, యూజర్ ఐడి ఈక్వల్ టు సేమ్ యూజర్ ఐడియే, పాస్వర్డ్ సేమే, కంట్రోల్ సేమ్ పాత్లో ఉన్నాము. నేను జస్ట్ ఫైల్ నేమ్ చేంజ్ చేస్తే సరిపోతుంది. సో ఈ లాగులు మనకేం అవసరం ఉంటే పెట్టుకోవాలా, లేదంటే తీసేయచ్చు. ఓకే, షిఫ్ట్ హోమ్.
కాపీ చేయలేదు నేను. సో కెన్ నాట్ ఫైండ్ ద ఏది డేటా ఫైల్ డాట్ అనేబుల్ టు ఓపెన్. ఎందుకు unable to open data file position unable to open by ఆ ఫైల్ నేమ్ లేదా ఫైల్ నేమ్ లేదా అదే క్లోజ్ చేసి ఇదే కదా పొజిషన్. ఓకే కరెక్టే. ఎందుకు తెలుసా అదే ఎందుకు ఓపెన్ చేయలేకపోయిందంటే ఇక్కడ నేను ఫైల్ నేమ్ ఇన్ ఫైల్ ఏమి ఇచ్చినాను డేటా ఫైల్ నేను పాత్ ఇవ్వలే. ఓకేనా, పాత్ ఇవ్వనప్పుడు అది ఎక్కడ సెట్ చేస్తుంది అంటే నేను ఎక్కడ కనెక్ట్ అయినానో సి యూజర్ ఇందులో ఉందా అని చెక్ చేస్తాను. అర్థమైందా? నేను ఎక్కడి నుంచి కనెక్ట్ చేసినానో అక్కడ నుంచి అవ్వడం లేదు. ఓకేనా, ఆ పొజిషన్లో లేదు. ఇప్పుడు నేను ఇక్కడ కంట్రోల్ ఫైల్లో నేను ఫ్లాట్ ఫైల్ నేమ్ ఓన్లీ ఫైల్ నేమ్ మాత్రం ఇచ్చినాను, పాత్ ఇవ్వలే. పాత్ ఇవ్వనప్పుడు నువ్వు కమాండ్ ప్రాంప్ట్ ఎక్కడి నుంచి కనెక్ట్ చేసినావో పుట్టి ఎక్కడి నుంచి కనెక్ట్ చేసినావో అదే ఫోల్డర్లో ఉందా అని చెక్ చేస్తుంది అది. సో ఇక్కడ చూడండి సి యూజర్ అనే ఫోల్డర్లో చెక్ చేస్తా ఉంది. లేదు, నేనేం చేయాలంటే ఈ ఫోల్డర్ నుంచి కనెక్ట్ చేసుకోవాలి. ఈ ఫోల్డర్ నుంచి కనెక్ట్ చేయాలంటే సిడి ఇక్కడ CD స్పేస్ అవ్వాలి. ఓకే, అక్కడ దాకా పోలేదన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇడిపెట్టి CMD ఎగ్జిక్యూట్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా, ఈ ఫోల్డర్కి వచ్చేసినాం మనం. ఈ ఫోల్డర్లో ఉన్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నేను ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినానంటే ఈ కంట్రోల్ ఫైల్ లోపల నేను పాత్ ఇవ్వకపోయినా సరే అదే ఫోల్డర్లో ఫైల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి తీసేసుకుంటుంది అది. సో వన్ వే ఏమంటే కంట్రోల్ ఫైల్లో లాంగ్ పాత్ ఇచ్చినామంటే నువ్వు ఎక్కడి నుంచి అయినా సరే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లేదు, ఓన్లీ ఫైల్ నేమ్ ఒకటే ఇచ్చినామంటే ఆ ఫైల్ ఏ లొకేషన్లో ఉందో అక్కడ నుంచి మాత్రమే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. లాజికల్ రికార్డ్ కౌంట్ 4. సో ఆ టేబుల్ ఏది టేబుల్ ఇది B7. సెలెక్ట్ స్టార్ లోడ్ అయిపోయిందా? అర్థమైందా? పొజిషన్ అంటే ఫస్ట్ పొజిషన్ టు 4 to 7 to ఎట్లా కావాలంటే ఆ పొజిషన్లో డేటా ఎలా ఉంటుందో ఆ విధంగా మనం లోడ్ చేసుకోవచ్చు బై యూజింగ్ పొజిషన్. ఏమైనా డౌట్ ఉందా? కంట్రోల్ ఫైల్ SQL లోడర్ ఇంపార్టెంట్ టాపిక్ అది. అర్థమైందన్న. ఓకే, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ ఫైల్స్ అన్నీ నేను పంపిస్తాను. ఓకేనా, సో కింద ఇంకేముంది SQL లోడర్. సో డేటా ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు పొజిషన్స్ కింద మొత్తం ఎగ్జాంపుల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్. కెన్ వి యూజ్ వేర్ కండిషన్ ఇన్ SQL లోడర్? యూజ్ చేయొచ్చా వేర్ కండిషన్? ఎక్స్టర్నల్ టేబుల్ ఒకటే వేర్ కండిషన్ యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేసినాం కదా మనం. వెన్ కండిషన్ యూజ్ చేసినాం, అదే సిమిలర్ టు వేర్ కండిషన్. ఓకేనా, వెన్ డిస్కార్డ్ ఫైల్లోకి మూవ్ చేసేదానికి మనం వెన్ కండిషన్ వాడినాం కదా, అదే ఇది కూడా ఫిల్టర్ చేయడానికి ఫిల్టర్ చేసినాం. వేర్ కండిషన్ అంటే వేర్ అంటే ఏంది ఇక్కడ వెన్. సో వెన్ నాట్ ఈక్వల్ టు దెన్ లోడ్. ఓకేనా, డిఫరెన్స్ బిట్వీన్ బ్యాడ్ ఫైల్ అండ్ డిస్కార్డ్ ఫైల్. సో తర్వాత మీకే తెలిసిందా ఇప్పటికే ఇది డిస్కార్డ్ ఫైల్ అంటే ఏంది అది. ఓకే, సో నెక్స్ట్ SQL లోడర్ మోడ్స్ ఏమున్నాయి? ఇన్సర్ట్, అపెండ్, రీప్లేస్, ట్రంకేట్. సో దాని డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి. ఇన్సర్ట్ అంటే టు లోడ్ డేటా ఇంటూ ఎంప్టీ టేబుల్. అపెండ్ అంటే పాత డేటా ఉంటుంది, ఓల్డ్ డేటా ఉంటుంది, యాజ్ వెల్ న్యూ డేటా కూడా ఉంటుంది. రీప్లేస్ చేస్తే ట్రంకేట్ చేస్తే ఏమవుతుంది? పాత డేటా వెళ్ళి కొత్త డేటా. ఓకే, ఫైల్స్ ఏమున్నాయి అంటారు.
ఫైల్ టైప్స్ ఏం ఫైల్స్ ఉన్నాయి? ఇన్ ఫైల్ అంటే డేటా ఫైల్, బ్యాడ్ ఫైల్ అంటే ఎర్రర్ రికార్డ్స్, ఎర్రర్ అయితే రికార్డ్స్ అయ్యాయో ఆ రికార్డ్స్ అన్ని బ్యాడ్ ఫైల్లోకి వెళ్తాయి. డిస్కార్డ్ ఫైల్ అంటే సో మనం వాంటెడ్గా డిస్కార్డ్ చేసిన రికార్డ్స్ అంటే వెన్ కండిషన్తో ఫిల్టర్తో డేటా రిజెక్ట్ అయ్యేటప్పుడు ఆ రికార్డ్స్ అన్ని డిస్కార్డ్ ఫైల్లోకి వెళ్తాయి. లాగ్ ఫైల్స్ అంటే ఆల్ లాగ్ ఇన్ఫర్మేషన్ అంటే సో ఏ ఫైల్ మనం ఎగ్జిక్యూట్ చేసినాము, ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసినాము, ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని బ్యాడ్ ఫైల్ అంటే ఎన్ని రిజెక్ట్ అయినాయి, ఎన్ని డిస్కార్డెడ్ అయినాయి, ఓకేనా, ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసినాము కంప్లీట్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ మొత్తం లాగ్ ఇన్ఫర్మేషన్. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ SQL లోడర్లో. ఇవన్నీ అడిగిందే ఇంటర్వ్యూలో ఇంతకుముందు అడిగినట్టువే నోట్ చేసి పెట్టింది, ఓకేనా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? స్కీమా, DCL కమాండ్స్, గ్రాంట్స్, రివోక్, సినానిమ్, ఓకేనా, సినానిమ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. వ్యూకి సినానిమ్ డిఫరెన్స్ అడుగుతారు. SQL లోడర్, సో SQL లోడర్ వన్ వే టు లోడ్ డేటా ఫ్రమ్ ఫ్లాట్ ఫైల్ టు డేటాబేస్ టేబుల్. అనదర్ వే కూడా ఉంది, అది రేపు